కాకపోతే మళ్ళీ అడగండి. ఓకే, పాత తెలుస్తుంది కొద్దిగా ఏంటి అన్నది, కొత్త వాళ్ళు కొద్దిగా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఓకే. ఓకే. మ్మ్. మ్మ్. ఓకే. ముందుగా మన అందరి గురువు బ్రహ్మ ఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, జైహో పత్రిజీ. ఈరోజు పరమాత్మ క్లాసెస్ ఫస్ట్ డే క్లాస్ అసలు వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు. అసలు అప్పుడు దాకా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఏంటి అంటే, ఈ అనంత కోటి విశ్వంలో పూర్తిగా ఒక చైతన్య శక్తిగా ఒక మానవుడు వచ్చిన తర్వాత మానవుడికి ఉన్న ఎన్ని రకాల ఎనర్జీస్ కానీ ఎన్ని రకాల శక్తులు కానీ యాక్టివేషన్ కావాలంటే అసలు మానవుడు ఏం చేయాలి? ఇప్పుడు కనుక అవకాశం ఇస్తే మొత్తం అందరు ధ్యానం 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 అని చేస్తారు. ధ్యానం కాకుండా ఏం చేయాలి? ధ్యానం కాకుండా ఏం చేయాలి? ఇన్ బాక్స్ అవుట్ బాక్స్. మీకు మెయిల్ ఐడి వాళ్ళందరికీ, మెయిల్ వాడి వాళ్ళందరికీ తెలుస్తుంది ఇన్ బాక్స్ అంటే ఏంటి, అవుట్ బాక్స్ అంటే ఏంటి. ఇన్ బాక్స్ అంటే ఏంటి, మనకు వచ్చిన మెయిల్స్ అన్ని ఇన్ బాక్స్ లో ఉంటాయి. అవుట్ బాక్స్ అంటే ఏంటి, మనం సెండ్ చేసిన మెటీరియల్ ఉంటాయి. అంటే మీ భాషలో చెప్తామంటే సెండ్ అండ్ రిసీవ్. మీరు ఏం సెండ్ చేస్తున్నారు బయటికి, ఏం రిసీవ్ చేసుకుంటున్నారు, దీని యొక్క ప్రణాళికను బట్టే మన జీవితం గడుస్తుంది ఇక్కడ. మీరు ఈ రోజుతో ఈ క్లాస్ తో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా గడిచిన జీవితాన్ని పక్కన పెట్టి ఈ రోజు నుంచి కొత్త జీవితం ఏంటి అంటే, మీరు మీకు ఒక పేపర్ ఇస్తాము, ఆ పేపర్ మీద మీ జీవితం మీరే రాసుకోండి. పరమాత్ముడు అయిపోయిన తర్వాత మీ జీవితాన్ని మీరే రాసుకోండి. వేరే వాళ్ళు ఎవ్వరు రాయరు. ఎందుకు రాయరు వేరే వాళ్ళు? ఎందుకు రాయరు అంటే, ఒక స్థితికి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తున్నాను, నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నాను కాదు. ప్రజెంట్ ఏంటి, ఈ సెకండ్ ఏంటి, ఈ సెకండ్ నువ్వు ఎంత ఆత్మస్థితిలో ఉన్నావు, నీలో ఉన్న పరమాత్ముని ఎంత ఎంజాయ్మెంట్ గా చూస్తున్నావు, నీలో ఉన్న పరమాత్ముడికి నువ్వు ఎంతలాగా పూజ చేస్తున్నావు. పూజ అంటే మళ్ళీ పూజ విధానం లెక్కలకండి. నీలో ఉన్న భగవంతుని ఎంత ప్రేమిస్తున్నావు, ఫస్ట్ పాయింట్. నిన్ను తగ్గించుకుంటాక నీకు అవకాశం ఉండొచ్చు, కానీ నీలో ఉన్న పరమాత్మని తగ్గించే అవకాశం లేదు, ఫస్ట్ పాయింట్. నీ యొక్క చైతన్యాన్ని తగ్గించే అవకాశం లేదు. ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంటది. ఏంటి అంటే, నాకు ఇది కావాలంటే కావాలంతే, నాకు ఈ రోజు ఇది కావాలంటే కావాలంటే, అది మళ్ళీ అది వద్దా లేదా అన్న కాన్సెప్ట్ కాదు. ఈ రోజు కావాలంటే కావాలంతే, అది ఏదైనా సరే. పూర్తిగా ఏ స్థితిలో ఉండాలి, ఇన్నర్ ఎలా ఉండాలి, అవుటర్ ఎలా ఉండాలి, అద్దంలా ఉండాలి. సేమ్ టు సేమ్. అద్దంలో మీరు ఏం చూసుకుంటారో మొహం చూసుకోకుండా అద్దంలో సేమ్ టు సేమ్ ఉన్న మొహం చూపిస్తా, లేకపోతే మీరు కొద్దిగా ఫీల్ అవుతారని చెప్పి వేరేగా చూపిస్తుందా? సేమ్ ఎలా ఉన్నారో అలాగే చెప్తారు. మంచిగా మేకప్ అయితే మంచిగానే చూపిస్తుంది. లేదు జిడ్డు గారిపోతుంటే జిడ్డు గారిపోతూ ఉంటది. సేమ్ టు సేమ్ మన స్థితి కూడా అలాగే మారిపోవాలి. ఏం కావాలి, ఫస్ట్ పాయింట్ ఏం కావాలి, ఫస్ట్ పాయింట్ ఏం కావాలి, లైఫ్ ఎలా గడపాలి ఫస్ట్. ఆనంద స్థితి, పరమానంద స్థితి. మరి దీనికి మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి, హెల్త్ ప్రాబ్లమ్స్ కి, మనీ ప్రాబ్లం కి, రిలేషన్ ప్రాబ్లం కి ఇవన్నీ చెప్తా ఉన్నారు. క్లాస్ చెప్పారు, మళ్ళీ ఏంటి ఆనందంగా ఉండాలని చెప్తున్నారంటే, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆనంద స్థితి, పరమానంద స్థితి. ఇది ఒకటి ఫస్ట్ నేర్చుకుంటే మీ యొక్క జీవితం, ఎవరి జీవితం అయినా సరే మారిపోయే స్థితి ఇదే. ఎందుకు అంటే, మనకు ఒక జీవుడే దేవుడు, శరీరమే దేవాలయం అని చెప్పారు. శరీరంలో దేవుడు ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. మీరు ఏ గ్రంథంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీ శరీరమే దేవాలయం అంటారు. ఓకే, నీలోనే దేవుడు ఉన్నాడని చెప్పాడు, బాగానే ఉంది. నీలో ఉన్న దేవుడిని నువ్వు తగ్గిస్తున్నావా, పెంచుతున్నావా? నీలో ఉన్న పరమాత్మని నువ్వు తగ్గిస్తున్నావా, పెంచుతున్నావా? వాడిని నువ్వు కరెక్ట్ గా చూసుకుంటే ఆటోమేటిక్ వాడు నేను కరెక్ట్ గా చూసుకుంటాడు.
ఎందుకు అంటే చాలా మందికి తెలియని పాయింట్ ఏంటి అంటే ఏ యాక్టివేషన్ జరగాలన్నా ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం కావాలి. ఇక్కడున్న రోజు 70 మంది క్లాస్కి వస్తున్నారు. 70 మందిలో ఒక 20 మందికి బాగా జరుగుతున్నాయి. మిగిలిన 40 మందికి జరుగుతులేదు. లేకపోతే 50 మందికి జరుగుతుంది అంటే కారణం నాలో లేదు, వాళ్ళలోనే ఉంది. వీళ్ళందరూ కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం ఏంటంటే 100% పెడుతున్నారు ఎఫెక్ట్. ఈ 50 మంది ఏంటంటే మెల్లిగా ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఈ రోజు క్లాస్ వారం రోజుల నుంచి నేను యాక్టివేషన్ చేసి బాబు హాయ్ అన్న పెట్టండి, డబ్బుల విషయం పక్కన పెట్టండి, హాయ్ ఇంట్రెస్ట్ ఉంటే హాయ్ అన్న పెట్టండి, కరెక్ట్ గా 8:40 కూడా ఫోన్ చేశారు నాకు. అంటే గణేష్ సార్ నవ్వుతూ ఉంటాడు ఏమని కదా. అంటే ఈ సీరియస్నెస్ ఎక్కడ మిస్ అయింది, అది మీరే చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏంటి అంటే ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి ఉంటేనే మీకు ఏ యాక్టివేషన్స్ అన్నా జరుగుతాయి. అది మనీ బ్లాక్ అయినా సరే, మీ దగ్గరికి ధనం రావాలన్నా సరే, ధనం ఎంత కావాలో క్లారిటీ కావాలి. మీకు ఒక ఉద్యోగం కావాలన్నా సరే, ఉద్యోగం ఎందుకు కావాలో క్లారిటీ కావాలి. ఆ ఉద్యోగం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో క్లారిటీ కావాలి. అదేంటి ఉద్యోగం కదా, ఉద్యోగం చేసేస్తారంటే అది కాదు. వచ్చే మీకు వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు. ప్రతిదీ అయిపోవాలంటే అది అయిపోవటం వల్ల మీకు మీకు బెనిఫిట్ ఏంటి, మీ ద్వారా ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు. డైరెక్ట్ కూర్చుని నేను ఇవాళ 8 కూర్చున్నా క్లాస్ మొదలు పెడదామని, 9 కూడా అవ్వలేదంటే చూడండి మరి. 8 కూర్చున్నా అక్కడ స్టార్ట్ చేద్దామని, 9 కూడా జరగలేదంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్థితి ఎవరు ఉండాలి, ఎందుకు జరిగింది. పాత లింక్ కొంతమంది ఓపెన్ చేసుకొచ్చున్నారు, కొత్త లింక్ కొంతమంది ఎక్కువ ఓపెన్ చేసుకొచ్చున్నారు. కొంతమంది ఆలోచన ఈ క్లాసుకి నేను సరిపోతానా లేదా అనుకుంటున్నారు. ఆయన చెప్పి నాకు అర్థమవుతుందా లేదా అనుకుంటున్నారు. హ్యాండ్ రైజ్ చేయండి ఈ మాట అనుకున్న వాళ్ళు. ఈ క్లాసుకి నేను సరిపోతానా అనుకున్న వాళ్ళు కానీ, తర్వాత నాకు అర్థమవుతుందా లేదా అనుకున్న వాళ్ళు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేయండి. ఇది కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఎప్పుడైతే అర్థంలాగా మనం మారిపోయామో అది కరెక్ట్. సార్ మిమ్మల్ని నేను తిట్టుకున్నానంటే వాడు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే వాడు నిజం చెప్తూ మొదలు పెట్టాడు. మనసులో ఒక మాట లేదు, బయటకు ఒక మాట లేదు, నిజంగా చెప్పేసి సార్ మిమ్మల్ని తిట్టుకున్నాను, అబ్బా సూపర్ రా నువ్వు దేవుడు రా అంతే. ఎందుకంటే ఇన్నర్ అవుట్ రెండు ఒకటైపోయినాయి. మనం ఇక్కడ ప్రతిసారి కూడా ఏమనుకుంటున్నామంటే, ఇందాక ఒక మేడం ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే అసలు యాక్చువల్లీ నిజంగా పరమాత్ముడు అంటే ఎవడండి అంటున్నాడు. తన విసర్జించిన మలినాలని కూడా సమానంగా చూసేవాడే భగవంతుడు. మన వాష్రూమ్ మనం నీట్ గా లేకపోతే మనం వెళ్ళకపోతున్నాం. మనకి మాట్లాడే వ్యక్తి కూడా మనకి మళ్ళీ మంచిగా డ్రెస్ చేసుకుని మంచిగా ఉంటే స్టైలిష్ గా ఉంటేనే మాట్లాడదాం అని చూస్తున్నాం. ఎవరన్నా వేరే లాంగ్వేజ్ లో మాట్లాడితే మనకు అర్థం కాకపోతే ఆడి భాష నాకు రాదంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి అసలు మన ఒక సైడ్ ఎలాగుంది లోన, దీన్ని మార్చుకుంటా ఇన్నర్ గా మారుస్తా ఉంటుంటే అవుటర్ సైడ్ కూడా మారిపోతాది. ఒక మనిషి వచ్చి మనకు ప్రొజెక్షన్ ఏంటంటే ఇది చెయ్యి అని మన ప్రెజర్ పెడుతున్నాడంటే అది మన ఇన్నర్ లో ఉన్న బ్లాక్. నువ్వు చేయలేవు అని చెప్పి ప్రతిసారి ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే అది నీకు చేయిపిస్తాకి మాస్టర్స్ తప్ప గైడ్ గా పెట్టారు. నీకు ఇది రాదని 10 సార్లు చెప్తున్నానంటే నిన్ను నేర్చుకోమని మాస్టర్స్ పెడుతున్నారు అక్కడ. మనం అతను చెప్పి విషయాన్ని చూస్తలేదు, అతను వ్యక్తిగా చూస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు వ్యక్తులు లేరు, ఇక్కడ ఎవ్వరు వ్యక్తులు లేరు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక హయ్యర్ ఎనర్జీ మాత్రమే ఉంటది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అది చూసి చూపును బట్టి మారిపోతుంది. పరమాత్ముడు స్థితికి వెళ్ళాలి అంటే పూర్తిగా అణువు పరమాణువును కూడా నువ్వు చూసే శక్తి దాకా రావాలి. మంచి చెడు, ఇది అసలు డోంట్ కంపేర్. ఆడి సిచ్యువేషన్ లో అది మంచి, మీ సిచ్యువేషన్ లో అది చెడు, వదిలేయండి ఫస్ట్ పాయింట్. అసలు వేరే వాళ్ళ జోలికి వెళ్ళకండి.
మీకు ఇష్టమైతే మాట్లాడండి, కష్టమైతే మానేయండి. వాళ్ళది వీళ్ళది ఎందుకు వేరే వాళ్ళ గురించి మీరు మనసులో పెట్టుకుంటాం టైం వేస్ట్ పని. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఎవరైనా ఏదైనా మీ ఎదురుగా తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తుంది నేర్చుకోండి. దాన్ని మీరు పదే పదే దాచుకుంటాం వల్ల ఏంటంటే ఆ తప్పు ఎంకరేజ్ చేస్తా ఆ తప్పు మీరు కూడా చేస్తున్నారు. మీకు ఏం కావాలో క్లారిటీ కావాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే యూనివర్స్ నుంచి ఎలా ఉంటదంటే, ఒక శుద్ధ చైతన్యం స్టార్ట్ అయింది. శుద్ధ చైతన్యం తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మూల చైతన్యం దాకా వస్తాకి ఆ యొక్క శక్తిని తగ్గించుకుంటూ వచ్చింది. శుద్ధ చైతన్యం అన్నది పూర్తిగా ఒక మీకు చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే ఒక ఎలక్ట్రిసిటీ మాట. ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ రా పదార్థం అంటే మీకు బంగారం రా మెటీరియల్ అంటారు. బంగారం రా మెటీరియల్ ఏం చేయలేం. అలాగే ఏంటంటే శుద్ధ చైతన్యం పూర్తిగా ఒక ఇప్పుడు మనం చూసే సూర్యుడి కన్నా కొన్ని కోట్ల లక్షల శక్తి ఇంకా ఎక్కువ ఉన్నది శుద్ధ చైతన్యం. అంత శుద్ధ చైతన్యం నుంచి కొన్ని దశాబ్దాలు కొన్ని యుగాలన్నీ గడిచిపోయిన తర్వాత ఒక మూల చైతన్యం వచ్చింది. మూల చైతన్యం ఏమొచ్చిందంటే సృష్టిని ఎలా క్రియేషన్ చేయాలన్నది మూల చైతన్యం వచ్చిన తర్వాత సృష్టిని క్రియేషన్ చేసినప్పుడు పరమాత్ముణ్ణి కూడా క్రియేషన్ చేసింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు వన్నెస్ అంటారు. వన్నెస్ అంటే ఏంటి అసలు? ఆ ఒక్క శుద్ధ చైతన్యానికి తెలుసుకుంటామే వన్నెస్. ఆ శుద్ధ చైతన్యం పూర్తిగా ఒక మూల చైతన్యంతో వచ్చినప్పుడు తగ్గింది. కొంచెం తగ్గుకుండా వచ్చిన తర్వాత సృష్టి అంతా ఏర్పాటు చేసిన తర్వాత దీనికి మరి సోర్స్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? మధ్యలో పరమాత్మని పెట్టారు. పరమాత్మ అంటే ఒక మీరు అనుకునే దేవతలు అనుకునే ఎవరిని అంకురంగా మీరు కూడా మీరు కూడా పరమాత్మలే. మీరు నమ్మినా నమ్మపోయినా ఈరోజు చెప్పే విషయం ఏంటో మీరందరూ కూడా పరమాత్మలే. అది ఎలాగో తర్వాత చెప్తా. మీరందరూ కూడా పరమాత్మలే. మూల శుద్ధ చైతన్యానికి కొన్ని వేల లక్షల యుగాల తర్వాత తగ్గించుకుంటూ వచ్చి ఒక మూల చైతన్యం వచ్చిన తర్వాత ఈ మూల చైతన్యానికి వచ్చిన తర్వాత పరమాత్మ స్థితి వచ్చింది. పరమాత్ములు అన్నవాడిని ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఏంటంటే పరిపాలన చేయాలి కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు మనం అక్కడ పిరమిడ్ కడుతున్నాం. అక్కడ నరసింహ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన పరిపాలించుకుంటున్నాడు. అలాగే ఏంటంటే ఒక సృష్టి అంతా క్రియేషన్ అయిపోయిన తర్వాత ఆ క్రియేషన్ లో పరమాత్మని తీసుకొచ్చి పరిపాలన విధానం విష్ణుమూర్తికి కానీ ఆది పరాశక్తికి కానీ వీళ్ళందరికీ ఒక అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఇచ్చి వాళ్ళందరినీ సృష్టిలో పెట్టారు. మనం ఏమనుకుంటున్నామంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంటది. ఏంటి అంటే మన అమ్మ నాన్న ఏమన్నా అడిగితే టక్కమని ఇచ్చేస్తారు మనకి. కొన్ని ఇవ్వరు. ఏమంటారంటే ఇది నీకు మంచిది కాదు. ఇప్పుడు నీకు అవసరం లేదు. తర్వాత చూస్తాం అని చెప్పి ఒక ఫిల్టర్ ఉంటది. అమ్మకి, నాన్నకి, మనకి మధ్య ఒక ఫిల్టర్ ఉంటది. ఎప్పుడు ఏది ఇవ్వాలో తల్లిదండ్రులకు బాగా తెలుసు. మనం అడగగానే ఇచ్చారు తల్లిదండ్రులు. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనిషికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఈ ఒక పాయింట్ తెలుసుకోండి మాస్టర్స్. ఇంకేం అక్కర్లేదు. ఈ రోజు చెప్పే పాయింట్ తెలుసుకోండి. మనిషికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే శుద్ధ చైతన్యంతో యూనివర్స్ లింక్ అయి ఉంది. శుద్ధ చైతన్యం యూనివర్స్ లింక్ అయి ఉంది కాబట్టి యూనివర్స్ మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. మీరే ఏం అడుగుతున్నారు? ఈ రోజు మీరేం అడుగుతున్నారు? కావాల్సింది మాత్రమే నాకు జాబ్ కావాలి. నాకు జాబ్ ఇచ్చినందుకు యూనివర్సిటీ థ్యాంక్స్. డబ్బు కావాలి. ఈ రోజు నా అకౌంట్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనీ చేసినందుకు థ్యాంక్ యూ. నన్ను హ్యాపీగా ఉంచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ రోజు నాకు అమౌంట్ ఇచ్చినందుకు, నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ. సహాయం కూడా కాదు, ధనాన్ని నాకు అందించినందుకు గ్రాటిట్యూడ్. ప్రతి దాన్ని ఆఖరికి ఏంటంటే మనం తిని అన్నాన్ని కూడా పరబ్రహ్మ స్వరూపం. ఆ స్థితిలో ఎప్పుడైతే మనం చూస్తూ మొదలు పెట్టామో ఇక్కడ ఏదైతే చెప్పాను కదా శుద్ధ చైతన్యానికి డైరెక్ట్ ఫిల్టర్ లేకుండా మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అప్పు అన్న మాట నోట్లోంచి రావద్దు. కష్టం అన్న మాట నోట్లోంచి రావద్దు. అవన్నీ కీవర్డ్స్ అవి పట్టుకుంటున్నాయి. మీకు ఏం కావాలి? ఒక తండ్రి కూతురు పెళ్లి చేయాలంటే ఏంటి? నా కూతురి పెళ్లి ఎంత గొప్ప కళ్యాణ మండపంలో చేయాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే నేను ఎంత గొప్ప విల్లా కట్టుకోవాలి.
ఒక కారు కొనుక్కోవాలి, ఎంత లగ్జరీ కారు కొనుక్కోవాలి. ఒక జాబ్ చేయాలంటే ఎంత గొప్ప జాబ్ చేయాలి. ఇయే థింకింగ్స్. నాకేమొద్దండి, మా ఆయన మారిపోతే చాలు. మీ ఆయన మారితే నువ్వేం చేస్తావు? మా మా హస్బెండ్ నేను ఎంతో హ్యాపీగా సినిమాకి వెళ్తున్నాం అంతే. ఓ థాటర్ ఇచ్చేయండి, అది ఈ రోజు కాకపోతే రేపొద్దున జరుగుతుంది. మా హస్బెండ్ నేను ఎక్కడ ఒక టూర్కి వెళ్తున్నాం, ఫారిన్ కంట్రీకి వెళ్తున్నాం. మంచి 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 ప్రతి దానికి ఒకసారి నీరసం అయిపోయిందండి, చాలా నీరసం. ఎందుకు నీరసం అవుతుంది? నువ్వు ఆ స్థితికి వెళ్తున్నావు కాబట్టి. దానికి కావాలని కోరుకున్న గ్రాచ్యూ ఇప్పుడు నీకు కావాలి, నాకు కావాలి కావాలి కావాలంటే వస్తుంది ఏదైనా సరే. మనిషికి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక శుద్ధ చైతన్యానికి ఈ యూనివర్స్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఈ యూనివర్స్ తో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి. కనెక్ట్ అయ్యి మీరు లేరనుకోవద్దు, ఎప్పుడు కూడా మీరు అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీ శ్వాస ఉచ్ఛ్వాస రెండు కూడా ఎప్పుడైతే ఈ యూనివర్స్ కి వెళ్ళి వస్తుందో ప్రతి ఒక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నారు. మరి కొంతమంది బాగా సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు అంటే కారణం ఇదే. వీడు విడిచేటప్పుడు కూడా భయపడుతున్నాడు ప్రతి దానికి. నీకు భయం కావాలా, రోజు భయం ఎత్తక సిద్ధంగా ఉంటది యూనివర్స్. నీకు ఆనందం కావాలా, ప్రతి క్షణం కూడా ఆనందం ఇస్తుంది. ఈ రోజు నుంచి ఏం కావాలో మీరే డిసైడ్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. ఎప్పుడు అదే స్థితిలో ఉండండి. మరి కష్టాలు ఉన్నాయి మాకు ఏంటండి, ఆ నోట్లోంచి ఆ మాట రావద్దు. ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే, మీకు రేపు పొద్దునకి ₹1,00,000 కావాలన్నా సరే, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యూనివర్స్ నాకు డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి దానికి కూడా థ్యాంక్స్ చెప్తూ నేర్చుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎంత కావాలి మీకు ఏదైనా సరే, హ్యాపీనెస్ తో తీసుకోవాలి. నిజంగా ఒక ఇల్లు తీసుకోవాలి, ఒక ఇల్లు తీసుకోవాలి. ఆ ఇల్లు వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అదొక్కసారి మనసులో అనుభూతి చెందండి. ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్ మొత్తం మారిపోయింది. మనసులో హ్యాపీనెస్ తెచ్చుకోండి. మీకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోబోతున్నారు, ఓకే, ఎస్, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది, డిజైన్ లోనే చెయ్యండి. అప్పుడు ఆనందపడండి. ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం వస్తే ఏ డిజిగ్నేషన్ కావాలి, ఎంత బాగా చెయ్యాలి, అది మీరు ఊహల్లోకి రావాలి ఫస్ట్. దాన్ని పూర్తిగా ఫిక్స్ అవ్వండి. హస్బెండ్ బాగాలేదా, అతన్ని నాతో కలిసి ఈ రోజు నేను టూర్కి వెళ్తున్నాము, ఇద్దరు హ్యాపీగా ఉంటున్నాం అంతే. మంచి చెడ్డ కాదు, హ్యాపీగా ఉంటున్నాం ఇద్దరం. జీవితాంతం ఇద్దరం హ్యాపీగా ఉంటాం, మా పిల్లలందరూ కలిసి ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఏ థాట్స్. ఆఖరికి ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా వచ్చి మీరు కష్టాల్లో ఉన్నారంటే నేను బ్రహ్మాండంగా ఉన్నాను, సూపర్ అని చెప్తూ నేర్చుకోండి. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకి కూడా. ఎందుకంటే మీ నోట్లో అంటే ఏ పదం వస్తే అది పట్టుకుంటాకి యూనివర్స్ చూస్తుంది. ఇక్కడ యూనివర్స్ ని గ్యామ్లింగ్ చేయాలి అక్కడ అంతే. గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ని గ్యామ్లింగ్ చేయాలి, యూనివర్స్ తో గేమ్ ఆడాలి. ఇదే శక్తి యొక్క రహస్యం. ఒక శక్తి మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా తీసుకుంటున్నారు. ఒక గురువు వచ్చినప్పుడు ఏం అడగాలి మీరు అసలు? జ్ఞానాన్ని అడగాలి. అదేంటి సార్, నాకు డబ్బులు లేవు కదా సార్, డబ్బులు అడగకుండా ధ్యానం అడిగితే ఏమొస్తుందని? నీ దగ్గరికి నీ గురువు వచ్చినప్పుడే నీ ఆర్థిక సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ ఇంట్లో సమస్యలు అన్ని తీరిపోయినాయి. గురువు దగ్గర నుంచి నువ్వు కోరుకోవాల్సింది ఓన్లీ జస్ట్ జ్ఞానం మాత్రమే. ఒక మహనీయుడిని నువ్వు కలిసావు అంటే అప్పుడే నీ దగ్గర ఉన్న కష్టాలు ఇన్బెల్ట్ అన్ని కూడా నీ సోల్ అతనికి చెప్పేస్తుంది, అతని సోల్ మీకు గైడెన్స్ ఇచ్చేస్తుంది. నీకు కావాల్సింది జస్ట్ జ్ఞానం మాత్రమే. జ్ఞానం అంటే ఏంటి అసలు? ఆ శక్తిని ఎలా ఉపయోగించాలి? ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్ శక్తి ఉంటుంది తెలుసా. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది, 100% జరుగుతుంది. మీరు ఏది అనుకుంటే అది 100% జరుగుతుంది ఈరోజు. కానీ దాని వల్ల మీరు ఎంత వరకు బెనిఫిట్ పొందుతారు అన్నది మీరు తెలుసుకోవాలి, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎదటి మనిషిని నొప్పించకుండా, ఎదటి మనిషికి ఇబ్బంది కలగకుండా మీరు ఏది చేసినా కరెక్టే. సృష్టి అప్పుడే తీసుకుంటది.
ఎదటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని ఏదైనా సరే గర్వంగా తీసుకుంటది. మరి దీనికి రిపోర్ట్ కార్డు ఇచ్చేవాడు ఎవడండి? మీరు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారు అది కూడా మీరే. ఏమో ఇన్ని పాపాలు చేశాను కదా, ఈ డబ్బుల సమస్య నాకు వస్తదేమో. ఒక ల్యాండ్ ఇష్యూ చేశాను కదా, నాకు కూడా ఆవిడ ఒక ల్యాండ్ కబ్జా చేస్తాడేమో. నేను వీళ్ళ దగ్గర మోసం చేశాను కదా, నాకు ఈ సమస్య వస్తుందేమో. లేకపోతే ఇక్కడ ఇది చేశాను కదా, అది వస్తుందేమో. ఇటువంటివన్నీ ఫస్ట్ మానేయండి. అది వస్తాదేమో, ఇది వస్తాదేమో, అది మీకు కావాల్సింది కోరుకోండి. ఏం కావాలి మీకు? క్లారిటీ కావాలి ఫస్ట్ పాయింట్. ప్రతి క్లాసులో అని చెప్పే విషయం ఏంటంటే క్లారిటీ ముఖ్యం. మీకు ఏం కావాలి? తర్వాత వాళ్ళని మార్చేస్తాను వీళ్ళని మార్చేస్తాను టైం వేస్ట్ పనులు ఏం చేసుకోవద్దు. ఎవ్వరు ఎవరిని మార్చలేరు. ఎవ్వరు ఎవరిని మార్చలేరు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళని మార్చేస్తాను వీళ్ళని మార్చేస్తానంటే టైం వేస్ట్ పనులు చేయొద్దు. ఎవరు ఎవరిని మార్చలేరు. ఎందుకు అంటే అదే శక్తితో వాడు కనెక్ట్ అయి ఉన్నాడు, అదే శక్తితో మీరు కనెక్ట్ అయి ఉన్నాడు. అందు గురించి ఏంటంటే ఎవరిని మార్చాలి, ఎవరు మారాలి? బయటున్న మీరు, లోనున్న ఆయన, మొత్తం ఇద్దరు ఏకం కావాలి. ఇద్దరిది ఒకే మాట కావాలి. మనస్సు ఎలాగా చెప్తుందో ఆత్మస్థితి కూడా అదే. నీ మనసు నీకు తప్పు చెప్తుందా, నీ ఆత్మస్థితిని కూడా నువ్వు తప్పు చేస్తున్నావు. నీ మనసు కరెక్ట్ చెప్తుందా, నువ్వు ఆత్మస్థితిలో కరెక్ట్ గా ఉన్నట్టే. మనసు చేసే మాయలోకి వెళ్ళకూడదు. నీకేం కావాలి, నిజంగా ఏం కావాలి? ఫస్ట్ పాయింట్. ఈ రోజు ఎంతమంది మనీ ప్రాబ్లంతో వచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి. మొహోటం ఏం లేదు, హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది మనీ ప్రాబ్లంతో వచ్చారు? హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు కాదు. అదేదో అంటారు చూస్తారా, అదే ఏదో కళ్ళుకి వచ్చి ముంత దాశారంట టైప్ ఉంటది కదా పరిస్థితి. ఓకే, గుడ్. ఓకే, ఓకే. ఈ రోజు ఈ రోజు నుంచి మీకు ఎవరికైతే డబ్బులు ప్రాబ్లం ఉన్నాయో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ దగ్గర రోజుకి ఒక్క రూపాయి అయినా సరే, రోజుకి ఒక్క రూపాయి అయినా సరే మంచి పనికి ఉపయోగించండి. మంచి పనికి ఉపయోగించండి. రోజుకు ఒక రూపాయి ఎలా మంచి పనికి ఉపయోగించాలంటే ఒక చిన్న డిబ్బి పెట్టుకోండి. రోజుకు 1 రూపాయి వేయండి అంతే. దేనికి వేస్తున్నారో వేయద్దు. రోజుకు డిబ్బి పెట్టుకుని 1 రూపాయి వేయండి. 11 days గుప్పిడితో 11 రూపీస్ తీసుకెళ్ళండి. ఎక్కడొక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, ఆడికి అవి ఇచ్చేసి వచ్చేయండి అంతే. ఏం మాట్లాడద్దు. లేకపోతే గుడికి వెళ్తారు, గుడిలో ఇచ్చేయండి. ఏదో మీ ఇష్టం. ఎక్కడో అక్కడ ఆ 11 రూపీస్ తీసుకెళ్ళండి, ఇచ్చేసి వచ్చేయండి అంతే. ఇలాగా 5 వారాలు చేయండి. 6వ వారం వచ్చేటప్పటికి మీకు ఎన్ని రకాల దగ్గర నుంచి డబ్బులు ఆగిపోయిన అన్ని వస్తాయి మీకు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డబ్బులు స్ట్రక్ అయినప్పుడు మనం ఏం చేయాలి? నిజంగా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. మన భావన ఎలాగుంది? నా దగ్గర డబ్బులు లేవని, నేను మోసం చేశారని, నేను ఎక్కడ పడ ఇవన్నీ రిమూవ్ చేసేయండి. ఎందుకు వచ్చిందంటే రేపొద్దు నీకు భవిష్యత్తులో బల్క్ అమౌంట్ ఇస్తున్నారు, నువ్వు అప్పుడు పాడు చేస్తావని చెప్పేసి ఇక్కడ మంచిగా ఈ క్రైసిస్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నీకు అది లేకపోతే ఎంత ఇబ్బందో చూపించారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. ఎలాగా డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఫస్ట్ రాగానే అందంగా తీసుకోవాలి, థ్యాంక్ యూ యూనివర్స్ అని తీసుకోవాలి, జేబులో పెట్టుకోవాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి. మంచిగా డబ్బులు ఒక బీరువాలో పెట్టాలి, దాయాలి. అన్ని చేసిన తర్వాత థ్యాంక్ యూ, నా దగ్గర ఈ రోజు డబ్బులు మంచిగా చెప్పాలి. ఒక మంచి ప్లేస్ లో మీరు చాలా ఒక రూమ్ లో మిమ్మల్ని కూర్చోబెట్టగానే
ఆ రూమ్ లో మంచి స్మెల్ ఉంటేనే కూర్చుంటారు కదా. లక్ష్మీదేవి కూడా అంతే బీరువాలో. ఆ లక్ష్మీదేవి పెట్టిన చోట ఎంత పవిత్రంగా ఉండాలో చూసుకోండి ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ డబ్బులు ఇవ్వగానే థ్యాంక్ యూ, నా అవసరానికి నేను పంపిస్తాను, మళ్ళీ అంతే ప్రేమగా నా దగ్గరికి వచ్చాను థ్యాంక్ యూ చెప్పేవ్వండి. ఏటీఎంలో ఎక్కువ డబ్బులు ఉంచి దీంట్లోనే బీరువాలో పెట్టుకుని దాయండి. దాచిన తర్వాత 2-3 రోజుల నుంచి తర్వాత ఎప్పుడు వచ్చేస్తే ఆ రోజే ఎవరికి ఇవ్వద్దు. ఓ 2-3 రోజులు ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత మాత్రమే ఇవ్వండి. ఈ ఎప్పుడైతే ఫాలో అయ్యారో ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది డబ్బులు ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, మీకు దయచేసి నిజంగా అప్పులు ఉన్నా సరే ఎవరికి చెప్పొద్దు ఫస్ట్ పాయింట్. అది మీరు చెప్పుకుంటాం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఎక్కువైపోతుంది. దాన్ని ఎలాగ కాదు, నేను ఈ టయానికల్లా క్లియర్ అయిపోతే నాకు నేను ప్రాఫిట్ లోకి వస్తాను అని చెప్పుకోండి. చాలా మంది సరిపోతుందో సరిపోతుందో, సరిపోతాం కాదు, తీసుకోలేకపోతున్నాం. ధనాన్ని తీసుకోలేకపోతున్నాం. సరిపోతుంది కదా, ధనాన్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అంత ధనము సృష్టి మొత్తం ఉంది, దాన్ని తీసుకోలేకపోతాం. ఎలా తీసుకోవాలి అంటే పూర్తిగా మంచి పనికి, జస్ట్ మీ దగ్గర ఉన్న దాంతో మంచి పని చేస్తే మొదలు పెట్టండి ఏదో ఒకటి. మళ్ళీ ఏదో మంచి పని అంటేనే మళ్ళీ ఏదో పిరమిడ్ కట్టమంటారు కానీ డబ్బులు అడుగుతున్నాను. మంచి పని అంటే నేను ఈ పిరమిడ్లో ఒకటే కాదు, ఎక్కడన్నా ఆవులు ఉన్నాయి గడ్డి పెట్టచ్చు, ఎవరికన్నా బాగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా భోజనం పెట్టచ్చు, ఎక్కడన్నా గుడి కడతంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎక్కడన్నా పిరమిడ్లు కడతంటే ఇవ్వచ్చు. లేకపోతే ఇన్ కేసు ఇవన్నీ లేకపోతే మీ దగ్గర శుభ్రంగా పొద్దున మాటలు ఎంత తొట్టు ఉంటుంది ఆ తొట్టు కొనక శుభ్రంగా వెళ్ళిపోయి పైకి వెళ్ళి మంచినీళ్ళు పక్షులకు పెట్టండి వీళ్ళు. ఎందుకు అంటే ఒక పక్షి దగ్గరికి వెళ్ళి ఒక నీరు తాగగానే ఎవడో మంచోడు ఎవడో పెట్టాడు అంటారు, ఆ మంచి తిరిగి మళ్ళీ మీకు వస్తుంది. ఎవరికైనా ఆకలి తిరగగానే మీ పేరు అబ్బా దేవుళ్ళ వచ్చి పెట్టాడంటే అది మళ్ళీ మీకు రివర్స్ వస్తుంది. ఏది చేస్తే అది భయంకరంగా రెట్టింపై మీ దగ్గరకు వస్తుంది. నేను జ్ఞానం ఇస్తున్నాను కాబట్టి అది రెట్టింపై నా దగ్గరకు వస్తుంది. ఇది ఫాలో అవ్వండి. ఓకే. ఈ వీళ్ళందరూ కూడా డబ్బులు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నాకు ఒకసారి రేపు పొద్దున్న మెసేజ్ పెట్టండి. మీరు నేను చెప్పి నేను ఫాలో అయిన తర్వాత కూడా రెమెడీ కనుక రాకపోతే మీరు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను ఇంకా ఏమైనా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ రిలేషన్స్, వీళ్ళు డౌన్ చేసేయండి, డబ్బులలో అయిపోయింది. ఒకటి ఇక్కడ మీద అన్ని షోలు కాదు. ఓకే. హ్యాండ్ డౌన్ చేసేయండి వీళ్ళందరూ. రిలేషన్స్, రిలేషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఉమ్. పాపం వాళ్ళ 6 వీళ్ళు 4 క్లాసుకి రావాల్సిన మిగిలిన అందరూ అనవసరంగా వచ్చారు. ఓకే. రమేష్ గారు మీ వైఫ్ పక్కన లేదా? మీరు చేతి ఎత్తించారు రిలేషన్ ప్రాబ్లం అంటే. ఓకే. రిలేషన్స్ ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ గుడ్. డౌన్ చేసాను పర్వాలేదు. ఓకే. ఎందుకు అడుగుతున్నా అంటే అది మనకు ఉందని ఫస్ట్ మనం గుర్తించాలి ఫస్ట్ పాయింట్. అదే అక్కడే పాస్ అవుతాం మనం. నాకేం లేదండి, నాకేముందండి, నాకేం లేదండి అంటాడు ఫస్ట్ పాయింట్. నాకేం లేదండి అంటాడు. నాకేం లేకపోతే నా దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? నేను చెప్పేది ఎందుకంటావు నువ్వు? అంటే మనం మోసం చేసుకుంటున్నాం ఫస్ట్ పాయింట్. ఈ రోజు గుర్తుపెట్టుకోండి మీరు, రిలేషన్ ప్రాబ్లం ఎంత పెద్ద రిలేషన్ ప్రాబ్లం అసలు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎక్స్పెక్టేషన్స్ అని తీసేయండి ఫస్ట్. వాళ్ళు అది వస్తుంది ఇది వస్తుంది, వాళ్ళు నేను ప్రేమను కోరుకుంటున్నానండి, వాళ్ళు ప్రేమించరు అసలు, మీరు కోరుకుంటమే తప్పు ఫస్ట్ పాయింట్. నిజమైన ప్రేమ అనేది నిజంగా మనకు పూర్తిగా తెలియదు. నిజమైన ప్రేమ అంటే డోంట్ కండిషన్స్, అన్కండిషనల్ లవ్. వైఫ్ కూడా మంచి శారీ తీసుకొచ్చినప్పుడు మంచిగా నగలేసినప్పుడు మాత్రమే అబ్బా మా హస్బెండ్ ఎంత మంచోడా అంటది. ఆ తర్వాత మళ్ళీ అది ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే ఎవ్వరు, ఇక్కడ పూర్తిగా అందరూ డ్రామాల్లోనే బతుకుతున్నారు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఇంక్లూడింగ్ మీ, ఇది నమ్మినా నమ్మకపోయినా నేను పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటున్నా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు మీరే అబద్ధం ఆడుకుంటారు. ఈ రోజు మీకు ఇంత గోల్డ్ కొనగానే మీ మూడు ఇంత బాగా వెళ్ళిపోతుంది కదా, ఏం కొన్న రోజున అదే మూడు ఉంటుందో లేదో చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అంటే
దీనికి ఇచ్చే గోల్డ్ వాల్యూ పర్సన్కి ఇస్తలేదు. అంత గురించి దెబ్బతింటున్నాం మనం. ప్రతి వస్తువునే ప్రేమిస్తున్నాం ఇక్కడ, మనిషిని ప్రేమిస్తలేదు. ఒక మనిషిని ప్రేమిస్తే గుర్తుపెట్టుకోండి, ఆడు తాగేసి ఉన్నా సరే, కింద రోడ్డు మీద పడిపోయినా సరే, ఆ ఎత్తుకు తీసుకెళ్లే స్థితి మనకు ఉండాలి. అది ఎంతమంది చేయగలరు? చేయలేం. సొసైటీ ఒక ఫ్రెండ్ ఆడు చొక్కా చిరిగిపోయినాడు కూడా వస్తే, అండ్ ఆ ఫ్రెండ్ అని చెప్పి భుజం మీద వేసి తీసుకెళ్లే స్థితి ఉండాలి మనకి. ఎంత చేయగలం మనం? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు డబ్బు ఉన్నవాడితో మాట్లాడకపోయినా లేకపోయినా సరే, నేను నా ఫస్ట్ పాయింట్ ఇప్పుడు కాదు, కష్టంలో ఉన్నవాడితో మాట్లాడుతాను, జాబ్ లేనివాడితో మాట్లాడుతాను. ఎందుకో తెలుసా? ఆ ఒక్క నిమిషం మనం ఆడితో మాట్లాడటం వల్ల రేపొద్దున్న వాడి భవిష్యత్తులో మంచి స్థితికి వెళ్ళినప్పుడు ఇంకెవ్వడు గుర్తుండడు, మనమే గుర్తుంటాం. వాడిని బయటికి తీసుకురావాలి. బాగున్నప్పుడు బోల్డ్ అంత మంది చెప్తారు, మన దగ్గర బోల్డ్ డబ్బా బ్యాస్ స్టార్ట్ అవుతారు, అబ్బా సూపర్ సూపర్ సూపర్. బాగాలేనప్పుడు మాత్రమే మనకు మనుషులు సహాయం చేయాలి. ఇది ఒకటి నేర్చుకోండి రిలేషన్షిప్ లో. వాళ్ళు ఎవరైతే భార్య అయినా భర్త అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏంటంటే, వాళ్ళకి చెప్పిన ఏవి కూడా ఇన్నర్లోకి తీసుకోవద్దు. మీరు పర్ఫెక్ట్ గా పని చేస్తున్నారా లేదా? ఓకే. వాళ్ళు కాసేపు బాధపడుతున్నారంటే లోనకి వాళ్ళ చూపునట్టు ఏడిచేసి వదిలేయండి, అంతే కానీ లోన ఏడద్దు. ఇలా మీరు అప్లై చేస్తే ఆల్మోస్ట్ మీకున్న ప్రాబ్లమ్స్ 1 month లో తీరిపోతాయి. ఎంత పెద్ద రిలేషన్ ప్రాబ్లం ఉన్నా సరే లోనకి తీసుకోవద్దు వాళ్ళని. మీరు లోన హ్యాపీగా ఉండండి. తర్వాత ఇంకోటి ఏంటో చెప్పాల్సిన కొన్ని విషయాలు చెప్పండి. వాళ్ళు వినకపోతే విడిచిపెట్టండి. విడిచిపెట్టండి మనుషుల్ని కాదు, అలా పట్టించుకుంటాం. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జీవితంలో అంతకు ముందు కానీ, పెళ్లి కాకముందు కానీ, పెళ్ళైన తర్వాత కానీ, మీ చుట్టాల దగ్గర కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మీరు గతంలో మీరు మాట్లాడారు. అవన్నీ కూడా ఈ రోజు నుంచి మాట్లాడను నేను. అందరితోనూ ప్రేమగా ఉంటాను. ఎవరైనా చెడు విషయం చెప్తుంటే వినొద్దు మీరు. సరే, వాళ్ళ ఇష్టం వాళ్ళదని చెప్పి వచ్చేయండి. ఈ వినటం వల్ల కూడా అట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంది. అలా జరిగింది, ఇలా జరిగింది, ఇటువంటి మానేయండి ఫస్ట్. అయస్కాంత శక్తి ఉంది మనకి. అయస్కాంత శక్తి మనలో ఉంది కాబట్టి భూమికి అయస్కాంత శక్తి ఉంది కాబట్టి భూమి మీద నిలబడుతున్నాం మనం. ప్రతి దాన్ని లాక్కోగలం మనం. అది మంచిని మాత్రం లాక్కుందాం. నేను 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడానంటే మీరు మంచి స్థితిలో ఉన్నట్టే. 5 నిమిషాల కన్నా ముందే కట్ చేశానంటే, ఎందుకంటే ఆ శక్తి నేను కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు అవసరం లేదు అది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనతో ఎవరితో మాట్లాడతామా, సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, సజ్జనులతో మాట్లాడుతూ నేర్చుకోండి. ఒక బిజినెస్ పెట్టావంటే నువ్వు సక్సెస్ అవుతారా అన్న వాడి దగ్గరికి వెళ్ళండి. అది పెట్టగరా పాడైపోతావు, ఇది పెట్టగరా పాడైపోతావు అంటే, ఆడి మన బాడీ చేతకి పుట్టాడు, ఆడి దగ్గరికి వెళ్తే మన తప్పు ఫస్ట్ పాయింట్. మీరు రిలేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాదు, హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నేర్చుకోండి. అంతేగా రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జోగి జోగి రాస్తున్నట్టు నీది నాది తినాలి అన్న టైప్ లో ఉంటుంది పాట. మంచి హ్యాపీగా ఎవరున్నారో, సంసారం ఎంత బాగా చేస్తున్నారో చూసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే, రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ పాయింట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ఎక్కడన్నా పెళ్ళిళ్ళు, డబ్బులు లేకుండా ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి మీ దగ్గర ఉన్న సహాయం చేస్తారండి ఫస్ట్ పాయింట్. పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఎవరన్నా బాగా లేని వాళ్ళు ఎవరన్నా పెళ్లిళ్ళు చెప్తే వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేయండి, ఒక 500 1000 రూపాయలు ఇచ్చేసి, ఇది మీ పెళ్ళిలో ఖర్చు పెట్టండి అని చెప్పి ఇచ్చేయండి అంతే. నా పేరు రాయండి, నా సందా రాయండి కాదు, దేనికైనా మంచి విషయానికి వాడండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి. ఒక బేసిక్ పాయింట్ ఏంటి తెలుసా? ఎక్కడైనా చావు ఇంటికి వెళ్ళారంటే చాలా మంది ఏం చెప్తారు, స్వీట్ ఎట్టుకెళ్ళమన్నారు కానీ స్వీట్లను పంచదార డబ్బాలు గట్ట తీసుకెళ్తారా? అలా కాకుండా ఈ రోజు నుంచి చెప్తున్నాను అండి, మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత, 500 లేకపోతే 1000 రూపాయల, 10,000, వాళ్ళు మీకు బాగా కావాల్సిన వాళ్ళు 10,000 అనుకోండి, 10,000 కవర్లో పెట్టండి, తీసుకెళ్ళి ఓ తలగడ కింద పెట్టేసి, పెట్టేసి అలా ఫోన్ చేసి చెప్పండి, పలానా తలగడ కింద ఒక డబ్బులు పెట్టాం తీసుకోండి.
మీకు అవసరం ఉంటది అని చెప్పారండి. దీనివల్ల ఏమవుతుంది అంటే పూర్తిగా మీ యొక్క రిలేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ, మీ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ, అటువంటి చావు దగ్గర నుంచి కూడా తప్పించుకుంటాకి గొప్ప అవకాశం ఇది. హాస్పిటల్‌లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి అది కూడా అంతే. మీ దగ్గర ఉన్న దాంతో ఏమైనా డబ్బులు కొనిస్తే అనారోగ్య సమస్యలను తప్పించుకుంటారు. హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మేజర్‌గా చేయాల్సిన పని ఏంటి అంటే, ఎవరన్నా ఆర్థిక స్థోమత లేక మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మందులు కొనివ్వాలి. ఆహారం పెట్టించాలి. ఆర్థిక సమస్య ఉన్నవాళ్ళైతే కంపల్సరీగా వారానికి ఇద్దరికైనా భోజనం పెడతాం నేర్చుకోండి. అది మీరు కొంటారో లేకపోతే బయట పెడతారో మీ ఇష్టం. వారానికి ఇద్దరికైనా భోజనం పెట్టండి. ఒక 5 వారాలు పెట్టండి. ఆటోమేటిక్‌గా సరిపోతది. రిలేషన్స్ ప్రాబ్లమ్ వాళ్ళు ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే డబ్బులు ఇత్తడం నేర్చుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఎక్కడన్నా ఆరోగ్య సమస్యతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మందులు కొనుక్కొని నేర్చుకోండి. మందులు లేకపోతే పర్వాలేదు. ఒక 500 చేతిలో పెట్టి మంచిగా నీకు అవసరం ఉంటదమ్మా అని చెప్పి ఇచ్చొచ్చండి. మళ్ళీ ఆళ్ళకి ఇచ్చిన తర్వాత ఆళ్ళెవరికి బాగాలేదని చెప్పి నేను 500 ఇచ్చానని చెప్పొద్దు. చాలా తప్పని. మీరు ఎవరికన్నా ఓ రూపాయి ఇచ్చిన తర్వాత చెప్పారు అంటే, ఆ రూపాయికే మీరు మాట్లాడిన మాటకి 2 సమానం అయిపోయిందంటే ఇంకేమీ లేదక్కడ. ఓకే. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎంతమందికి పరమాత్ముడితో కనెక్ట్ అవ్వాలని ఉంది? హ్మ్. ఓకే. గుడ్. అబ్బా! ఆల్రెడీ మంచి మాట చెప్పాడన్న టైప్‌లో ఎత్తుతున్నారు చేతులు. ఓకే. ఓకే. గుడ్. మంచి విషయం. ఓకే. రైట్. గుడ్. గుడ్. సూపర్. అందరూ సూపరే. హ్మ్. ఓకే. ఈ రోజు నుంచి 22 రోజులకి పూర్తిగా పరమాత్మ స్థితికి కనెక్ట్ అయిపోతారు. ఎందుకు అంటే అది ఎందుకో చెప్పేస్తున్నాను ఈరోజు. దేని గురించి అంటే మనకి ఈ రోజు నుంచి ఇచ్చే సబ్జెక్ట్ ఏంటంటే డైరెక్ట్ ఆయనతో కనెక్టివిటీలో ఉండాలంటే మనకు ఉండాల్సిన లక్షణాలు చెప్పేస్తున్నారు అంతే. ఆ లక్షణాలను మనం ఫాలో అవుతే ఆటోమేటిక్ గా పరమాత్ముడితో కనెక్ట్ అయిపోతాం. ఈ రోజు నుంచి దేన్ని అసహించుకుంటాం మానండి ఫస్ట్ పాయింట్. అందరితో ప్రేమతో ఉండండి అంతే. ఆఖరికి ఎంత స్థితిలో ఉండాలంటే వాళ్ళు మన తిట్టినా సరే 10-15 నిమిషాలు మర్చిపోయి మనం మాట్లాడే స్థితికి రావాలి. అదేంటండి మేము దిగజారిపోయినట్టు అలా మాట్లాడతాం ఏంటంటే దిగజారిపోలేదు అక్కడ. అక్కడ నీ వెయిట్ పెరిగింది. ఎందుకంటే ఆడు నేను తిట్టింది నీది కాదు. ఆ లోన్ ఉన్నవాడికి నీకు వాడికి అసలు ఏ సంబంధం లేదు ఇక్కడ. ఎమోషన్స్ క్యారీ చేయొద్దు. ఎమోషన్స్ క్యారీ చేయటం వల్ల అవి పెద్దగా ఒక డిసీజ్ రూపంలో బయటకు వస్తున్నాయి. ఎప్పుడు అప్పుడు బయటికి పెట్టేయండి. ఒక ఆవిడ నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో 5 సంవత్సరాల క్రితం కలిసింది. అసలు ఎంత చెప్పిందో భయంకరంగా చెప్పేసింది నాలెడ్జ్. చెప్పిన తర్వాత నేను అడిగా, "నువ్వు బాగా చెప్తున్నావు కదమ్మా! అందరికి నలుగురు చెప్పొచ్చు." ధ్యానం అన్నది ఎవరికి చెప్పకూడదండి. దాచుకోవాలండి అంతే. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మా దగ్గర క్లాస్ చెప్తాకొచ్చింది. నేను అడిగా, "ధ్యానం అంటే దాచుకోవాలి కదా! నువ్వు ఎందుకు చెప్తున్నావు?" అంటే, "ఇప్పుడు తెలిసిందండి" అంది. నాకు ఆ 5 సంవత్సరాల క్రితం చెప్పిన క్లాసే ఇప్పటికి చెప్తుంది. నేను 10 నిమిషాలు మాట్లాడితే, "గణేష్ గారు మీరు ఎలా ఎదిగిపోయారండి" అంటుంది. నేను దాచుకోలేదు పంచిపెట్టేసాను. నువ్వు దాచుకున్నది అదే తేడా అని చెప్పి. ప్రతి దాన్ని కూడా షేరింగ్ చేస్తుంది నేర్చుకోండి. మనకో సబ్జెక్ట్ వచ్చింది. నాకిలా వచ్చింది కరెక్టా కాదా? నాకివాళ ఇద్దరు పేర్లు చెప్పాం. ఇద్దరు ఫోన్ చేశారు. ఒక మేడం ఫోన్ చేశారు. ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఇద్దరు అడిగిన ప్రశ్నకి నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఒక ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే నిజంగా పరమాత్ముడి తత్వం అంటే అసలు ఏం నేర్చుకోవాలని అడుగుతుంది ఒక ఆవిడ. పేర్లు చెప్పడం. ఇంకో అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా విచిత్రం ఏంటంటే చాలా గమ్మత్తుగా అడిగిన ప్రశ్న. అన్ని అంటే ఇప్పుడు నాకు కాలు నొప్పి వస్తుంది. కాలు నొప్పి వస్తుంటే కాలు నొప్పి వస్తుంది అనుకోవాలా? లేకపోతే నేను ధ్యానం చేస్తున్నాను హీలింగ్ చేస్తున్నారు అనుకోవాలా అని అడిగింది. ఒక ఆవిడ అడిగింది పరమాత్ముడు తత్వం అంటే నిజంగా ఏంటి పరమాత్ముడు తత్వం అంటే?
నువ్వు పరమాత్ముడి తత్వంలోకి వచ్చినప్పుడు నువ్వు వారం రోజులు స్నానం చేయకపోయినా సరే స్మెల్ రాదు. మరి మన చెమట పట్టేస్తుందండి ఎక్కువ. మనకి ఏదో స్మెల్ వస్తా 10 నిమిషాలు స్నానం చెప్తే కుళ్ళు కంపు వచ్చేస్తుందండి. మనలో అన్ని చెడు లక్షణాలు ఉండటం వల్ల అన్ని వాటర్ రూపంలో బయటకు వస్తున్నాయి. అదే మీరు చూడండి, అసలు స్వచ్ఛంగా ఉండదు, ఒక రోజంతా స్వచ్ఛంగా ఉండి అగరబత్తి పెడితే ఎంత స్మెల్ వస్తుంది, అంత స్మెల్ వస్తుంది మీ దగ్గర. అసలు వేరే వాళ్ళ గురించి చెడ్డగా ఊహించకుండా ఉండండి. మీరు అలాగానే వాళ్ళందరికీ మిగిలిన ఇలా చూస్తూ ఉంటారు అనమాట. బా, ఏ ఉన్నాడు రా, ఏముంది ఇవిడ అసలు. ఒక లైట్ ఫోర్స్ మన మీద పడుతుంది, ఒక చైతన్యంతో కలిసిపోయి ఉన్నాం. ఈ చైతన్యానికి మనం ముసుకేసేస్తున్నాం, మన ఫ్లవర్స్ అన్ని అంటించేస్తున్నాం అన్నమాట. మన కష్టాలు, మన నష్టాలు ఎన్ని కాదు, అంతా తీసేసి ఒక్కసారి మాస్క్ బయట తీసేయండి. ఆడదు గుడ్డు ఏమీ లేదు, ఈ రోజు ప్రశాంతంగా ఉండండి. లేదా డైరెక్ట్ ఫోన్ చేయండి. 100 దారులు మూసిపోయినా సరే ఇంకో డోర్ మన పక్క నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ డోర్. నేనైతే అస్సలు ఒప్పుకోను. నా దగ్గరకు వస్తే ఫస్ట్ కండిషన్ అంటే నవ్వుతానే ఉండదు, ఏడ్చి వాళ్ళు నా దగ్గర ఉండదు. నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉందని ఫోన్ ఫోన్ చెప్పండి, కష్టం ఉంటే చెప్పండి, దాన్ని బయటకు వచ్చే మార్గం అని చెప్తా. ఏడ్చి వాళ్ళు నా క్లాసులో ఉండొద్దు, నవ్వుతా ఉండండి, ఇంకా హ్యాపీగా ఉంటాక నేర్చుకోండి. దానికి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఉంటుంది. నీకు చేయమన్నాం కదా అంటే పొద్దున ఒకేసారి 100 మంది ఫోన్ చేస్తారు, ఆ 100 మంది కాదు. జ్యోతికి ఫోన్ చేయండి. జ్యోతి దగ్గర మీరు పేర్లు ఎంటర్ చేసుకోండి. నేను జ్యోతికి టైం ఇస్తాను, ఆ టైం మీకు మెసేజ్ పెడుతుంది. ఓకేనా? జ్యోతికి ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేయాలంటే జ్యోతికే ఫోన్ చేయండి ఫస్ట్. జ్యోతికి ఫోన్ చేస్తే జ్యోతి టైం, జ్యోతి పేర్లు రాసుకుంటే మీరు నలుగురు ఫోన్ చేశారనుకో, ఆ నలుగురు పేర్లు నాకు చెప్తే నేను టైం ఇస్తాను, ఆ టైంకి మీరు ఫోన్ చేయండి. ఓకే? అంతేగాని మళ్ళీ ఏదో చేయమన్నారు కదా వరుసగా ఒకేసారి మనం చూడాలి. అసలు ఏదో చిన్న డౌట్ అంటే ఆ రోజు 30 మంది ఫోన్ చేశారు, 30 మంది చెప్పిన సబ్జెక్ట్ ఒకటే. లేకపోతే ఇంకా బెస్ట్, జ్యోతికి కూడా ఫోన్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది, వాయిస్ మెసేజ్ పెట్టండి. సార్ ఈ ప్రాబ్లం లో ఉన్నాను నేను, ఇది ఏంటి. అది నేను వాయిస్ మెసేజ్ పెట్టేస్తే మీకు క్లియర్ పోతుంది అనుకున్నాను అనుకో, వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టేస్తా. లేదు అనుకున్నాక నేనే ఫోన్ చేస్తా. ఎందుకు అంటే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మొన్న అయితే నాకు కోపం వచ్చింది. ఒక రోజైతే ఒక ఆవిడైతే 10 సార్లు ఫోన్ చేసింది. బండి మధ్యలో డ్రైవింగ్ లో ఉన్నా, సైడ్ కి ఆఫ్ చేసి, నిజంగా పాపం ఎన్ని కష్టాల్లో ఉంటే మా తల్లి ఫోన్ చేసిందని అడిగితే నాకు రాత్రి డ్రీమ్ వచ్చింది. ఇప్పుడు చెప్పమంటారు, వాయిస్ మెసేజ్ పెట్టమంటారు. రాత్రి డ్రీమ్ వచ్చిందంట, ఇప్పుడు మీకు చెప్పమంటారా లేకపోతే వాయిస్ మెసేజ్, అప్పుడు కూడా నాకు కంఫర్ట్ లేవులే. ఇప్పుడు చెప్పమంటారా లేకపోతే రాత్రికి వాయిస్ మెసేజ్ పెట్టమంటారా, అప్పుడు కూడా కంఫర్ట్ లేవులే. అదేదో డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఆ రోజు నాకు కోపం వచ్చింది, అసలు మామూలుగా కాదు. నా పక్కన ఉన్నవాడు అంటాడు, అది బండి అంటున్నాడు, ఆపండి ఆపండి ఆవిడ అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, మా అత్తలు తెస్తుంది, ఏదో అర్జెంట్ ఉంటుంది, ఆపండి ఆపండి అంటే. కానీ ఇలా వెనక్కి తిరిగి చూశాను, ఆడు అన్నాడు కదని బండి ఆపి మాట్లాడేదానికి ఇలా ఉన్నాను. ఏంటన్నారు అర్జెంట్ అన్న, యాక్సిడెంట్ అయిందంటే ఏం కాదు అని చెప్పేసి ఊరుకున్నా. ఆడు చేత కొడతాడని భయం వేసింది నాకు. ఇలా అంటే అంటే ఏంటంటే ఒక యాక్సెస్ ఇచ్చినప్పుడు దాన్ని పాడు చేసేసుకుంటున్నారు. అది చూసుకోండి. అది ఎందుకంటే నిజమే, కష్టం వచ్చినప్పుడు నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, గమ్ముని దీనికి ఎవరైనా సొల్యూషన్ చెప్తే బాగుంటది అనిపిస్తుంది. దాన్ని మీరు పాడు చేసుకోకండి. ఓ వాయిస్ మెసేజ్ వేసేయండి, నేను నిజంగా విన్నాను అనుకో, నాకే వెంటనే అది చెయ్యాలంటే చేసేస్తా, లేదంటే నేను వాయిస్ మెసేజ్ రిప్లై ఇచ్చేస్తా. గుర్తుపెట్టుకోండి అది విషయం. ఇంకోటి ఏంటంటే దేనికి భయపడద్దు, ఫస్ట్ పాయింట్. ఏ విషయానికన్నా సొల్యూషన్ దొరుకుతుంది. 100 డోర్లు మూసిపోయినా సరే ఓపెన్ అవుతాయి డోర్స్. ఎంత పెద్ద కష్టమైన ఫైనాన్స్, హెల్త్, రిలేషన్స్, కెరియర్, స్పిరిచువల్ గ్రోత్ అన్ని ఒకటే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన చేంజ్ చేస్తాకు వస్తుంది, మన క్యారెక్టర్ ఎసెన్సేషన్, మన క్యారెక్టర్ మారాలి. ఇదే గణేష్ ఒక 5 సంవత్సరాల క్రితం అసలు ఒక ఫోన్ పట్టుకోవాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ మెడిటేషన్ చేస్తే 10 నిమిషాలు మెడిటేషన్ చేసి ఖాళీ లేని పరిస్థితి. అన్ని అన్ని కూడా ఏంటంటే ఇన్నర్ సెక్యూరిటీలో నాకున్న భయాలు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో, ఎవ్వరు ఏదన్నా అనుకోండి. నేను మా చుట్టాలు ఎవరితో మాట్లాడతలేదు నేను. ఎందుకో తెలుసా?
గ్రూప్ లో, అంతకు ముందు గ్రూప్ లో ఏమైనా సినిమా పోస్ట్ రాస్తే అబ్బా ఈ సినిమా టాప్, ఆ సినిమా టాప్ అని. మెడిటేషన్ ఒకసారి మెడిటేషన్ గురించి పెట్టా, ఒక్కటి రిప్లై ఇవ్వలేదు. మెడిటేషన్ గురించి స్పిరిచువల్ రియాలిటీ మన సొంత పైత్యాలు కూడా కాదు, స్పిరిచువల్ రియాలిటీయే 2 సార్లు పెట్టా. ఒకసారి పెట్టా ఎవరు చూడలేదు, రెండోసారి పెట్టా చూడలేదు, మూడోసారి వేసా ఎవ్వరు చూడలేదు. అది ఏంటి కూడా రాదు. అదే ఒక సినిమా పోస్టర్ వస్తే అబ్బా ఆ సినిమా నేను చూస్తే బాగుంది కదా, ఆ హీరో ఇది ఇదే, రోజు ఒక అరగంట సేపు డిస్కషన్ దాంట్లో. అలాంటి స్పిరిచువల్ రియాలిటీ పెడితే అసలు ఏంటి అని కూడా అడగదు. ఏం చేశాను తెలుసా, 3వ రోజు ఎగ్జిట్ అయిపోయి వచ్చా. మొన్న ఏదో ఫంక్షన్ లో అడుగుతున్నా, నువ్వు ఎందుకు లేవు ఆ గ్రూప్ లో అన్నాడు. నాకు టైం లేదని చెప్పాను. ఎందుకంటే అటువంటి వాళ్ళతో మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎంతసేపు వాళ్ళకి ఇలాగా వీళ్ళకి ఇలా, ఈ కాదు జీవితం. నువ్వు ఏంటి, నా దగ్గరకు రాకముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నేను అదే చెక్ చేస్తా. నువ్వు ఫస్ట్ రోజు ఏం మాట్లాడావు, తర్వాత రోజు ఏం మాట్లాడావు, తర్వాత నువ్వు ఎదుగుతున్నావా తగ్గుతున్నావా. నా దగ్గరికి వచ్చే కూడా నువ్వు ఏడుతున్నావు అంటే నా సంబంధం లేదు. ఎందుకంటే ఏడుతూ అన్నది ఫస్ట్ మానేయండి, హ్యాపీగా ఉంటుంది నేర్చుకోండి. అవును పెద్ద కష్టం ఉండే, కష్టానికి నువ్వు అది బ్రేక్ చేస్తాక వచ్చావు మనం. దాన్ని ఎలా బ్రేక్ చేయాలో చెప్పగలను నేను, ఎందుకంటే అవన్నీ దాటి వచ్చాను కాబట్టి. ధ్యానం చెయ్యండి, రోజుకి పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట. లేదు ఖాళీ లేదు 1 గంటే, లేదు అది కూడా ఖాళీ లేదు ఓ అరగంటే. కానీ 24 గంటలు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, నీలో ఉన్న పరమాత్ముడికి నువ్వు మోసం చేయకుండా బతుకుతూ నేర్చుకో. నువ్వు ఏడుస్తున్నావా, లోన నవ్వుడు కూడా ఏడుస్తాడు. నువ్వు నవ్వుతావా, నువ్వు లోన నవ్వుడు కూడా నవ్వుతాడు. నువ్వు లోనకి ఏది ఇస్తున్నావో అది బయటకు వస్తుంది నీకు. బయట భగవంతుని చూద్దాం మనసి, నీలో ఉన్న భగవంతుని చూసుకో. అప్పుడు మాత్రమే నిజమైన తత్వం బయటకు వస్తుంది. ఓకే, క్లాస్ ఈ రోజుకి అయ్యింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు కదా, ఇప్పుడు డౌన్ చేసేయండి హ్యాండ్స్. ఏమైనా డౌట్లు అంటే అడగండి, మాట్లాడదాం. ఓకే, నమస్తే సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఉమ్, జై ఉమ్. భగత్ జై భగత్. అమ్మా మాట్లాడమ్మా. నమస్తే సార్. ఓకే, నమస్తే అమ్మ, చెప్పండమ్మా. పరమాత్మ క్లాస్ ఫస్ట్ క్లాసే చాలా అర్థమవుతుంది సార్. ఏం చెప్పాలి, ఏం మాటలు లేవు హ్యాండ్ సార్. రైజ్ ఆప్షన్ రావట్లేదు సార్ అది. చాలా బాగుంది సార్. ఇంకా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగమ్మ, ఒక్క నిమిషం జ్యోతి, ఒక్క నిమిషం ఆగం. ఓకే, హ్యాండ్ రైజ్ చెప్తాం, రాకపోతే చెప్పారుగా చెప్తారు. ఓకే అండి, మేము పిలుస్తారులే. ఓకే ఓకే, మాట్లాడమ్మా జ్యోతి. మాట్లాడమ్మా జ్యోతి, వస్తలేదా? నమస్తే. చూడండి వస్తుంది. ఓకే సార్, చెప్పమ్మా. వచ్చింది. చెప్పమ్మా. ఏం లేదు సార్, పరమాత్మ క్లాస్ స్టార్ట్ అయినప్పుడే నా మనసులో ఒకటే ఉంది సార్, పరమాత్మతో కనెక్ట్ అవ్వాలనేసి. ఆ రోజు మీరు చెప్పారు కదా, ఈ నైట్ మీరు పరమాత్మ మీతో మాట్లాడుతున్నారు చెక్ చేస్తున్నాను, అప్పుడే నేను గట్టిగా అనుకున్నాను సార్, ఎందుకు అవదు, అవుతుంది కదా, కనెక్ట్ అవుతుంది, ఏదో ఉంది, అది నేను సెర్చ్ చేసుకోవాలి. ఈ క్లాస్ కి వచ్చింది కూడా సార్, నాకు ఏదో ప్రాబ్లం ఉండేదే సార్. అది ఆ పక్కన పెట్టి మనము ఏం చేస్తున్నామో ముందు అది చూసుకోవాలి. మన సరైన మన ఆలోచన కానీ మన ఈ మాట కానీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, యూనివర్స్ కి ఏమీ తెలియదు సార్, మనం ఎలా ఉంటాం, ఆనందంలో ఉన్నామా లేకపోతే బాధలో ఉన్నామా అది చూసుకోవాలి. అది చూసుకుంటే మన పరమాత్మ నిజంగా ప్రతి క్షణం, మనం అనుకుంటాం కదా మన పరమాత్మ ఏం చూడదు, ఏదైనా చేసేస్తాం, ధ్యానం చేసేసాం అయిపోయింది అనుకుంటాం, కానీ మనం చెక్ చేసుకోవాలి ప్రతి క్షణం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్, అంటే మన లోన్ నుంచి ఒకటి అనిపిస్తుంది, అది పరమాత్మ మనతో కనెక్ట్ అయ్యిందని. ఆ రోజు ఎందుకు అవ్వలేదు, నాకు చాలా బాధ అనిపించింది సార్. ఎందుకు మాట్లాడలేదు, ఏమైంది, ఏదో ఉంది కదా అన్నట్టుగా. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు ఒక్కటే ఉంది సార్, ఆ పరమాత్మతో ఎలా కనెక్ట్ అయ్యి ఆ స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళాలి సార్, అంతే. ఇంకా మీరు సాక్స్ ఏంటో చెప్పారు కదా సార్, ఏదైనా సరే మొయ్యకూడదు సార్, అది బంధాలకి బాధ్యతగా ఇచ్చేసి అది పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి సార్. అది ఆ బాధపడుతూ మనం ఆ ఆలోచనలో పట్టుకొని అలా ఉంటే మాత్రం మనం లోపనే వెళ్తాము, ఇంకా పరమాత్మతో కనెక్ట్ కావడం కాదు కదా, ఏం చేయలేము సార్. అది నాకు బాగా అర్థమైంది. ఇంకా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, ఆ ఇప్పుడు మనీ గురించి చెప్పారు కదా సార్, బాగానే ఉంది. కానీ సార్ గత జనంలో తను ఆ, ఒక డిజైన్ చేసి వచ్చింది, అంటే చాలా డబ్బుతో ఉంటారు, అంటే వాళ్ళు
కోరికలను తెలియలేదు. ఈ జనం మళ్ళీ వచ్చే జనంలో నాకు డబ్బులు లేవు అన్న స్థితిలో వచ్చారు అనుకోనంటే, వాళ్ళు ఆ ఇంట్లో వచ్చారంటే ఎలాగే ఒక ఎవరికి తిండి పెట్టినా సరే, ఒక పక్షులకి ఆహారం పెట్టినా సరే, వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళది మనీ ప్రాబ్లం తీరుతుందా? లేకపోతే ఇంకా తీరుతుంది ఏదైనా తీరుతుందా? చెయ్యాలా అని? గుర్తించాడు కదా అప్పుడు పెట్టలేదు. ఇప్పుడు గుర్తించాడు. నువ్వు ఆకలితో ఉన్నావని గుర్తించావు అంటే అప్పుడు నీలో ఉన్న మానవత్వం పెరుగుతుంది. ఎవరికన్నా డబ్బులు లేవు, అలా మందులు కొనుక్కోలేకపోతున్నారు, అలా కొనిచ్చావంటే నీలో ఉన్న ఎనర్జీ, ధనం యొక్క ఎనర్జీ పెరుగుతుంది. నువ్వు ఏదన్నా సరే రిలేషన్స్ లో ప్రాబ్లం ఉంది, నువ్వు ఎక్కడైనా పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఇస్తున్నావు అంటే ఓకే, రిలేషన్ పట్ల నీకు ఉన్న కరుణ జాలి కూడా మారిపోతుంది. ఆ, ఏదైనా సరే ప్రతిదీ కూడా. ఆఖరి ఇంకో విషయం అం- చెప్పనా, అంటే చిన్న సార్ టెక్నిక్ చెప్పనా, పిల్లలు లేని వాళ్ళకి చిన్న టెక్నిక్ చెప్పనా. మీ దగ్గర ఉన్న పిల్లలకి ప్యాంపరింగ్ చేసేయండి అంతే. చాక్లెట్లు కొనివ్వండి, అవి కొనివ్వండి, మీరు ఎత్తుకు తిప్పండి అంతే. సంఖ నింపొద్దు. ఆటోమేటిక్ గా పిల్లలు అవుతారు. నీకు ఏది కావాలో దాన్ని పట్టుకుంటా నేర్చుకో. డబ్బులు కావాలంటే డబ్బుని ఎలాగ నీ దగ్గర ఉన్న 100 రూపాయలని ఎలా ఖర్చు పెడతాం నేర్చుకోవాలి. ఫస్ట్ మంచిగా ఖర్చు పెడతాం, మనస్ఫూర్తిగా తెచ్చుకు తినండి. అందులో 10 రూపాయలు దానం చేయండి, 90 రూపాయలు మంచిగా తెచ్చుకు తినండి. రేపు పొద్దున గురించి ఆలోచించొద్దు. ఆటోమేటిక్ గా నీకు ఇంత ఎలాగ ఉన్నప్పుడు ఆటోమేటిక్ తృప్తి పొందుతావు. లగ్జరీకి వెళ్ళిపోయి, నేను చాలా మంది నాకు ఒకటే చెప్తారు ఏంటంటే, నా ఫోన్ ఇంతండి, నా కార్ ఇంతండి, అదండి. ఇది కాదు. నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఎంత తిన్నావు ఫస్ట్ పాయింట్. ఎవరికైనా మంచిగా పెట్టావా లేదా. మళ్ళీ పెట్టావంటే మళ్ళీ చుట్టాలు పిలిచి దావతలు చేస్తాం కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకి పెడతాం నేర్చుకోండి. మీ చుట్టాలు దావతలు ఇచ్చడం వల్ల ఉపయోగం లేదు, మళ్ళీ మీరు వెళ్ళి దావత్ తీసుకుంటారు, అది కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టండి. ఏదైనా సరే మంచి విషయం అంతే. ఏం లేదు, నేను ఒక కిరాణా షాప్కి వెళ్తే ఏదో ఒక కుక్క ఉంటుంది, జస్ట్ ఒక 5 రూపీస్ బిస్కెట్ అంతే. జస్ట్ అది అలా తీసుకెళ్ళి అలా పెట్టే కానీ అది మన వెనకాల తిరుగుతూ ఉంటది. పెద్ద విషయాలు ఏం కాదు. అసలు విషయం ఏంటంటే, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, చాలా ఈజీ బతుకుతాం. కానీ ఏంటంటే మనమే క్రిటికల్ చేసుకుంటాం. ఎవరి లైఫ్ అయినా చాలా మంచిగా ఉంటది. వాళ్ళే చేతులారా పాడు చేసుకుంటారు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. అది ఏ టైప్ తీసుకెళ్తావో ఆ టైప్ తీసుకెళ్తుంది అంతే. నువ్వు ఇటేపు వెళ్తావా అటేపు వెళ్తావా నీ చేతిలోనే ఉంది. నువ్వు గుడ్ అనుకుంటే గుడ్, బ్యాడ్ అనుకుంటే బ్యాడ్, ఈ రెండూ లేవు. ఫస్ట్ హ్యాపీనెస్ మాత్రమే ఉంది అంతే. అదే సార్, అంటే ఓకే. పూర్తిగా ఇప్పుడు చెప్పారు కదా సార్, అద్దంలా మారాలనేసి. పూర్తిగా అద్దంలో అంతే. అంటే అద్దంలో ఏది కనిపిస్తుంది, అది అది అవుతేనే మనం పరమాత్మతో కనెక్ట్ అవ్వగలుగుతాం సార్ అని నేను అంతే అనుకున్నాను. అంతే మీరు అంతే ఇప్పుడు అద్దం గురించి చెప్పగానే అప్పుడు నేను అనుకున్నాను సార్. అంతే. ఇంకొకటి సార్, కి ప్రతి ప్రతి క్షణం అన్న కృతజ్ఞత భావన ఉండాలి సార్. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సార్ చాలా మందికి ఆ ఫుడ్ కోసమే చాలా బాధపడుతున్నారు సార్. ఒక ఉమ్, ఒక ఉమ్, ఇల్లు కోసం బాధ. మనం ఎంత ఉమ్, చక్కగా ఉండి తింటున్నాము ఉంటున్నాము అంటే సార్, ఆ ఉమ్, యూనివర్స్ ఇచ్చిన ఉమ్, పెద్ద ఇది సార్. ఉమ్. అంటే ప్రతి నిమిషం మనంటూ కృతజ్ఞత భావంతో ఉండాలి. థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్ నిజంగా. ఇవన్నీ చాలా చిన్నది అనిపిస్తది కానీ చేస్తే మాత్రం చాలా ఫలితాలు ఉంటాయి సార్ అని మీరు చెప్పినప్పుడు నిజంగా సార్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని మారుతాయి అనేసి నిజంగా. చిన్నవి అయినా సరే చాలా పెద్ద ఫలితాలు ఇస్తాయి సార్ నిజంగా. చాలా అంటే మన మనసులో ఏదైనా ఉంటే మాత్రము అది చెప్పేవాలి అక్కడ, మర్చిపోవాలి అంతే. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్లాస్ ఎంత బాగుంది కదా, ఎన్ని ఉన్నాయి కదా సార్. తక్కిన వాళ్ళకి అవకాశం ఇస్తామనేసి నేను మాట్లాడలేదు అందుకే, లేకపోతే అన్ని పాయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. చాలు సార్ ఈ ఒక్క క్లాస్, ఇంకా వేరే క్లాస్ అంతే. అయితే వద్దా ఇంకా రేపు పొద్దున్న క్లాసులు. ఓకే, థ్యాంక్ లేదు యూ. సార్, అలా ప్రతి క్లాస్ అద్భుతం సార్. ఇంకా రేపు ఇలాగుంటది అనేసి, లేకపోతే సార్ ఈ క్లాస్ లో నేర్చుకుంటే చాలు సార్, ఇంకా మన జీవితం మారిపోతుంది సార్ అని నేను అనుకుంటున్నాను సార్. అంతే సార్, ఒక క్లాస్ నుంచి ఒక ఇంట్రడక్షన్ లో క్లాస్ సార్ అంతే. పేజీలో నెక్స్ట్ ఉండే పేజీలు ఏంటి అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇస్తారు. దాన్ని ఈ రోజు మనకు నెక్స్ట్ మనం రాబోయే క్లాసులు ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు ఇంట్రడక్షన్ ఇచ్చాం అంతే. యాక్చువల్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మిగిలిన మాస్టర్స్ కి నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, మొన్న ఒక ఆవిడ అడిగింది, బయట మాస్టర్స్ దగ్గర మేము నేర్చుకోలేకపోతే మీ దగ్గర నేర్చుకుంటాకి ఇంత కంఫర్ట్ గా ఎందుకు నేర్పుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు నేర్పలేకపోతున్నారంటే, నేనేమనుకుంటానంటే నాలాంటి వాళ్ళే మీరు అవ్వాలంతే. నాలాగా మీరు మారిపోవాలి. ఎందుకంటే మీ ఊరు వచ్చి నేను క్లాసులు చెప్పలేను, అదే నాకులాగా నువ్వు నేర్చుకున్నావు అంటే మీ ఊర్లో నువ్వే చెప్తావు అంతే. సేమ్ టు సేమ్ నాకు ఏది వస్తే నీకు అప్పచెప్పేసాను అనుకో, నువ్వు చూసుకుంటావు. ఈ రోజు క్లాసు 7 గంటల సెషన్ నాకు సంబంధమే లేదు, నువ్వే చూసుకుంటున్నారు. ఆ పోస్టర్లు వేసుకుంటున్నారు, మీకు మీరే క్లాసులు చెప్తున్నారు అని చెప్పి నాకు సంబంధం లేదు. అది కూడా నేనే ఉండదు, అక్కడ కూడా నేనే ఉండదు, నాకు సంబంధం లేదు కదా.
ఇప్పుడు నరసింహ ఉన్నాడు అక్కడ కావాల్సిన మెటీరియల్ అంతా పంపించేస్తున్నాను, చెప్తున్నాను. ఆయన తెచ్చుకుంటున్నాడు. అక్కడ వేరే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్న వాళ్ళిద్దరు తెచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ప్రతిరోజు నేను వెళ్ళాలంటే కుదరదు కదా. ఇవన్నీ కూడా మనకు ఉన్న బాధ్యతను పక్క వాళ్ళకి అప్పచెప్పి మనం పూర్తిగా రిలాక్స్ అయిపోతే మనం ఇంకో స్టేజ్కి వెళ్ళొచ్చు. అది సంగతి. థ్యాంక్ యూ సార్, ఎప్పుడు థ్యాంక్ కూడా యూ సో మచ్ సార్. నేర్పిత్తం నేర్చుకోండి. దాచుకుంటూ వదిలేయండి. నేర్పిత్తం నేర్చుకోండి. మనకి ఎంత వచ్చే వరకు. అది ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా నేను చెప్పి అన్ని కూడా 100% కూడా సక్సెస్ ఫార్ములా. ఎందుకంటే అన్ని నేను చేశాను. మౌనంగా ఉండమని చెప్తాను. అది 100% మౌనంగా ఉంటే మీ యొక్క స్థితి మీకు తెలిసిపోతుంది. ఎవరికన్నా ఫుడ్ పెడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఫుడ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో, అప్పుడు ఎలా ఉంటుందో, డబ్బులు దానం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ గా చేశాను కాబట్టి ఈరోజు పిరమిడ్ డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసా. గతంలో నేను 5 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎంత ఉంటే అంత పిరమిడ్స్ కి ఎక్కడ కడుతుంటే అక్కడ ఇచ్చుకుంటూ వచ్చింది. అవి రెట్టింపు అయ్యి ఈ పిరమిడ్కి వస్తున్నాయి. అంతే లాజిక్, అంతే గేమ్ లేదు. ఓకే, మనం ఇచ్చే దాన్ని బట్టి మళ్ళీ వస్తుంది అంతే. అంతకు మించి ఇంకేం కాదు. అదే, ఓకే. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా. చాలా మంచి మెసేజ్ సార్. ఎంత మంచి చేస్తే అంత మంచి అది వస్తుంది. కూడా ఇంకోటి సారీ ఒక్క నిమిషం. ఇంకొక ఇంట్రెస్ట్ కరమైన విషయం ఏంటి అంటే 21వ తారీఖున సాటర్డే రోజున యోగా డే 100 మెంబర్స్ తో చేస్తున్నాము. పెద్దగుట్టు ముక్కల్లో ఒక పెద్ద బస్సు వేస్తున్నాం. ఎల్బీ నగర్ నుంచి పెద్ద బస్సు వేస్తున్నాం. ఎల్బీ నగర్, ఉప్పలు, తార్నాక, మల్కాజ్గిరి 4 స్టాపులు మాత్రమే. ఈ 4 స్టాపుల్లో మీరు ఎక్కడ ఎక్కుతారు ఏంటి అన్న డీటెయిల్స్ ఇస్తే, మీరు ఎంతమంది వస్తారు, మీ ఏరియా నుంచి ఎంతమంది వస్తారు, ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మీ ఫోన్ నెంబర్ లో పేర్లు ఇస్తే దాన్ని బట్టి మేము సీట్ కన్ఫర్మ్ చేస్తాం. ఇంకోటి, మీరు రాకుండా సీట్ కనుక డబ్బులు ఏం లేవు, ఫ్రీయే. నా డబ్బులతో తీసుకెళ్తాను. మీరు గనక నాకు పేరు ఇచ్చిన తర్వాత మీరు రాలేదంటే మీ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటాను నేను. అది మొహమాటం లేదు. మీరు వచ్చారంటే డబ్బులు ఏం తీసుకోను నేను. మీరు రాకుండా సీట్ బుక్ చేశారంటే 1000 రూపాయలు తీసుకుంటాను. మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను నేను. మొహమాటం ఏం లేదు ఈ విషయంలో. మీరు వస్తానంటే ఫ్రీగా తీసుకెళ్తాను నేను బస్సులో. ఏసీ నాన్ ఏసీ సారీ, నాన్ ఏసీలో పెద్ద బస్సులో తీసుకెళ్తా. మళ్ళీ ఏసీ కాదు, నాన్ ఏసీలో తీసుకెళ్తా. పెద్ద బస్సు, హైటెక్ బస్సులో తీసుకెళ్తా. వచ్చారు అంటే ఫ్రీగా ఫ్రీగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఇన్ కేసు మీరు కనుక రాకుండా సీట్ బుక్ చేశారంటే 1000 రూపాయలు మీ దగ్గరే తీసుకుంటాను. అలా 10 మంది మనైతే 10 మంది 10,000 పెట్టి అక్కడ బస్సుడికి ఇచ్చేస్తాను. మొహమాటం ఏం లేదు నాకు. ఓకేనా. ఈ విషయంలో నేను ఇంటికొన్నా వచ్చేస్తా డబ్బుల కోసం. ఎందుకంటే అక్కడ డబ్బులు నా డబ్బులు కాదు, అందరు ఇచ్చిన డబ్బులతోనే బస్సు వేస్తున్నాం. అందుకే గుర్తుపెట్టుకొని, నా డబ్బులు పాడైనా ఊరుకుంటాను కానీ వేరే వాడి డబ్బులు పాడైతే అసలు ఊరుకున్నాను. అది సంగతి. ఎవరెవరు వస్తున్నారో రేపు పొద్దున్న లోపు నాకు చెప్పండి. రేపు సాయంత్రం లిస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. నేను సరిపోతుంది. మళ్ళీ ఈ క్లాస్ ని మళ్ళీ అప్పుడు వస్తాను అంటే కష్టం. నాకు ముందే చెప్పండి. రేపు సాయంత్రం లోపు నాకు ఎవరెవరు ఏ ఏరియా నుంచి వస్తున్నారు, ఫోన్ నెంబర్లు, పేర్లు నాకు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ పంపించండి నాకు. ఓకే. మళ్ళీ ఇదే నా నెంబర్ మీకు తెలుసు కదా అన్నది కాదు. మీ పేరు, ఫోన్ నెంబర్, మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళు వస్తారంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవన్నీ రాసి పంపిస్తే 4 వచ్చినాయి అనుకోండి. ఈ నలుగురిలో ముగ్గురు వచ్చి ఒకటి రాకపోయినా 1000 రూపాయలు మీరే ఇవ్వాలి. చూసుకోండి. అది సంగతి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. లక్ష్మీదేవి రైట్ గారు రైట్ మాట్లాడండి. లక్ష్మీదేవి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆత్మ ఒకటే ఉంటుంది కదా సార్, జన్మలు తీసుకొని అనుభవాలు నేర్చుకుంటుంది కదా సార్. హ్మ్. అంటే అవును. పరమాత్మ కూడా ఒకటే ఉంటుందా సార్? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పరమాత్మ ఉంటారా? ఒక ప్రతి జన్మకు ఒక్కరిలో ఒక పరమాత్మ. అందరూ పరమాత్మలే. గుర్తుపెట్టుకోండి. అందరూ పరమాత్మలే. అందరూ పరమాత్మ. ఆత్మ పరమాత్మ ఈ రెండు వేరు కాదు, ఒకటే. నేను ఒక మనిషిని, నాకేమీ రాదు, నేను మామూలు మనిషిని, నా వల్ల ఏది కాదు అనుకున్నప్పుడు మీరు మనిషిలాగానే ఉంటారు. నేను ఆత్మస్థితిలో ఉన్నాను, నేను ఏదన్నా చేయగలను, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మస్థితిలో నేనే పరమాత్మని, ఈ అనంత కోటి విశ్వం అంతా నాలో ఉన్నప్పుడు మీరు పరమాత్మ తత్వం యాక్టివేషన్ అవుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే, మీ ఇంట్లో ఉన్న ఫ్యాను ఒకటి మీద పెట్టినా తిరుగుతుంది, 2 మీద పెట్టినా తిరుగుతుంది, 3 మీద పెట్టినా తిరుగుతుంది, 5 మీద పెట్టినా తిరుగుతుంది. ఆ స్వభావం మారలేదు. మీరు ఇక్కడ ఇచ్చే అడ్జస్ట్మెంట్ మారింది.
అలాగే మీరు ఏ అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు మీలో ఉన్న పరమాత్మకి? అది హై ఫ్రీక్వెన్సీలో ఉందని ఒప్పుకుంటున్నారా? లో ఫ్రీక్వెన్సీలో ఉందని ఒప్పుకుంటున్నారా? హ్యాపీగా ఉందా అనుకుంటున్నారా? ఆనందంగా ఉందా అనుకుంటున్నారా? లేకపోతే మొత్తం డౌన్ అయిపోయి ఉందా అనుకుంటున్నారా? అది మీ దట్టి అది రూపాంతరం చెందుకుంటుంది అక్కడ. పరమాత్ముడుగాన, ఆత్మగాన, మనిషిగాన, దుర్మార్గుడుగా కూడా. మన దుర్మార్గంగా ఆలోచించినప్పుడు మన ఆత్మ కూడా, పరమాత్ముడు కూడా దుర్మార్గంగానే తయారవుతాడు. దాన్ని మళ్ళీ మంచి వైపు తీసుకొచ్చడం మన మహానుభావుడు అవుతాడు. వాడే మహర్షి అవుతాడు. యామనన్న ఆయన వేశ్యల దగ్గరికి వెళ్ళిన ఆయన మొత్తం మనకి చివరికి వచ్చి యామన పద్యాలను మనం ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం కదా. రామ్తా విజ్ఞానం అంటారు. రామ్తా విజ్ఞానం కొన్ని లక్షల మందిని చంపాడు ఆయన. మరి ఆయన కూడా దేవుడు అని చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఫస్ట్ విషయాలను విడిచిపెట్టి ఇప్పుడు ఈ సెకండ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు, అదే మీరు అన్న పరమాత్మ అంటే. అర్థమైందమ్మా? ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అంటారా సార్? అన్ని ఒకటే అమ్మా, అన్ని ఒకటే, అన్ని మీలోనే ఉన్నాయి. మీరు ఏ మోడ్ లోకి వెళ్తే ఆ మోడ్ పనిచేస్తుంది. మీరు ఆత్మస్థితిలో ఉంటే ఆత్మస్థితి పనిచేస్తుంది. పరమాత్మ స్థితి పనిచేస్తే పరమాత్మ స్థితి ఉంటది. దైవాలు కూడా అన్ని మీలోనే ఉన్నాయి. మీకు శివుడు కావాలంటే శివుడు మాత్రమే కనిపిస్తారు. ఆది పరాశక్తి అంటే ఆది పరాశక్తి ఎందుకంటే అన్ని చైతన్యాల్లో కలిసిపోయి ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని మీరే. ఓకే సార్. మీరు ఏ మోడ్ లో చూస్తే, మీరు ఆఖరికి ఈరోజు చెప్తున్నాను కదా, ఎక్కడైనా రష్యాకి దేవుడు ఉన్నాడంటే ఆ రష్యా దేవుడిని కూడా చూడొచ్చు మీరు. ఎందుకంటే ఆ చైతన్యం ఈ చైతన్యం అంతా సృష్టి మొత్తం అంతా ఒకటే. ఓకే సార్. మన రూపాల దగ్గర, గుణాల దగ్గర, జాతుల దగ్గర, మతాల దగ్గర ఆగిపోతున్నాం కాబట్టి మనం ఇలా అవుతున్నాం. అన్ని ఇడిచిపెట్టేసి చూస్తే అది వేరేగా ఉంటది అంతే. సాయి లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు నాలో సహనం బాగానే ఉంటుంది, సేవాభావం బాగానే ఉంటుంది, అన్ని బాగుంటాయి సార్ నిజం చెప్పాలంటే. దేనికి తొందరగా ఓకే. అయితే అనారోగ్యం అనేది మనం వస్తూ ఉంది కదా. మీరు ఇందాక అన్నట్టు మనం హాస్పిటల్ గానీ ఎవరైనా కనిపిస్తే మనీ ఇస్తే మనకి ఇది పోతుంది అన్నారు కదా. అంటే మనీ ఇస్తేనే తగ్గుద్దా కదా, అసలు ఏంటి అని చెప్పి నేను మనీ అని కాదమ్మా, మనీ అని కాదు. ఒకటి విషయం ఏమవుతుంది అంటే, అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక 3 years క్రితం ఒక గ్రూప్ లో ఏదో మెసేజ్ వచ్చింది. ఒక ఆవిడ హాస్పిటల్లో ఉంది, ఆపరేషన్ చేస్తే డబ్బులు లేవని చెప్పేసి. సరే, ఆ రోజు నా దగ్గర ఉన్న అమౌంట్ తక్కువని కొట్టేసి వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసినా ఆ అమ్మాయి ఎత్తలేదు. నేను ముందే డబ్బులు ఇస్తున్నా, ఆ అమ్మాయికి ఫోన్ చేసినా ఎత్తలేదు. ఎత్తకపోతే తర్వాత వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే ఆ అమ్మాయి పొద్దున ఎప్పుడో 10 గంటలకు వేసాను, రాత్రి 10 గంటలకి థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టింది. వెంటనే కాల్ చేశాను, ఎలా ఉంది మీ అమ్మగారికి అంటే, ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చినప్పుడు 100 రూపాయలతో వచ్చిందంట. 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించిందంట. ఎలా చేయించింది? జస్ట్ ఇలాగ ధ్యానం చేసే వాళ్ళకి ఇద్దరికో ముగ్గురికి ఇలాగ మెసేజ్ పెట్టింది. తక్క మన అందరూ వేస్తా ఉన్నప్పుడు 10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించిందంట 2 రోజుల్లోనే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అది నిజమో కాదో మనకు అవసరం లేదు. మనకి ఉన్నప్పుడు ఓకే రైట్, ఉన్నప్పుడు వేసేమో అంటే వాళ్ళు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు అవసరం లేదు. నిజంగా హెల్త్ బాగాలేదు అన్నాడు, ఓకే రైట్, ఒక 500 మనం వేస్తే మనకు నష్టం ఏం లేదు కదా అన్న లెక్కలో ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆటోమేటిక్ గా అటువంటి అనారోగ్య సమస్యలకు మనం వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. డబ్బులతోనే అవుతుంది అంటే, కొన్ని నిజంగా డబ్బులతోనే అవుతాయి. ఈ రోజు మీరు 10 మందికి భోజనం పెట్టాలంటే డబ్బులు కాకుండా ఎలాగైనా పెడతారా మీరు? మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా పెట్టేస్తంటే, ఆ బియ్యం కూడా డబ్బులతోనే వచ్చినాయి కదా. కూరగాయలు కూడా డబ్బులతోనే వచ్చినాయి కదా. నూనె కూడా డబ్బులతో వచ్చినాయి. డబ్బులు లేకుండా ఎలా పని అవుతుంది అనుకుంటున్నారు? అది ఓకే. దానికి కూడా ఒక శక్తి ఉంది. మీరు మంచిగా ప్రవర్తించాలన్నా సరే డబ్బులతో కూడా మీరు ఆఖరికి మంచిగా ఎవరికైనా ఒక ఇడ్లీ కొని పెట్టాలన్నా దానికి కూడా డబ్బులతోనే కావాలి. అది సంగతి. ఓకేనమ్మా? తగ్గట్లేదు కదా. అసలు నన్ను మీరు ధ్యానంలో కూడా కూర్చోబెట్టారు, అయినా సరే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. అది ఏంటది? నాకు గొంతు ప్రాబ్లం కానీ, తల తల ప్రాబ్లం కానీ, అది మళ్ళీ మళ్ళీ. రేపొద్దున ఫోన్ ఒకసారి రేపొద్దున కాల్ చేయండి. ఓకే సార్. ఓకే రైట్ రైట్. జ్యోత్స్నాదేవి గారు మాట్లాడండి. చెప్పినవన్నీ నేను ఆచరిస్తున్నాను. ఈ రోజు చెప్పినట్టుగా ఆచరిస్తాను. అంటే అన్ని ఆచరిస్తున్నాను.
మీరు చెప్పిన రోజు మనలోని పరమాత్మతో కనెక్ట్ అవ్వండి అని చెప్పారు కదా. నాలోని పరమాత్మ కనెక్ట్ అయ్యి చాలా విషయాలు చెప్పింది, కానీ మార్నింగ్ లేచేసరికి నాకైతే ఏం గుర్తులేదు. అప్పుడు కనెక్ట్ అయినప్పుడు గుర్తుంది, మాట్లాడింది. మార్నింగ్ లేచేసరికి ఏం గుర్తులేదు. సార్, మన ఆత్మ చైతన్యం అంటే ఆత్మ పెరగదని కూడా కొన్ని పాయింట్స్ చెప్పండి. ఆత్మ చైతన్యాన్ని ఆత్మస్థితి పెరగడానికి కూడా కొన్ని పాయింట్స్ చెప్పండి. మన పరమాత్మ ఆత్మస్థితి స్థితి పెరుగుతాక పెరగడానికి చెప్పారు కదా. ఆత్మస్థితి పెరుగుతూ అంటే అసలు ఆత్మ అంటే ఏంటి? అసలు పూర్తిగా ఏంటంటే ఒక చైతన్యం. గుర్తుపెట్టుకోండి, ఆత్మ అంటే మళ్ళీ దాని రూపం కాదు, ఒక చైతన్యం. ఆ చైతన్యంలో మనం ఉండాలి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరినీ ఆ స్థితిలో చూసే శక్తి రావాలి మనకి. ఓకే, ఏళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ కాదు. డోంట్ కంపేర్ అదర్ పర్సన్స్. మీరు ఎక్కువ తక్కువ అన్నది ఏమి లేదు, ఒకటి అందరూ సమానం. ఈ రోజు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మీరు నేను అందరూ సమానమే. నేనేం చెప్తానని మీరు చూస్తున్నారు, మీ అందరికీ చెప్పేటప్పుడు నాకేమవుతుందని నేను చూస్తున్నాను, అంతే తేడా, పెద్ద విషయం ఏం లేదు. అంతే, మీరు నేర్చుకుందామని వస్తున్నారు, మీతో పాటు నేర్చుకుంటున్నాను నేను, అంతే. అంతకు మించి ఏం లేదు డిఫరెన్స్ మీ ఇద్దరికి మనకిద్దరికి కూడా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. శశికళ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నిజంగా ఈరోజు క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా వండర్ఫుల్ సార్ క్లాస్ అయితే. అదే మీరు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే నిజంగా మాకు చాలా టచ్ అవుతున్నాయి సార్. అంటే కొన్ని మనం ఆచరిస్తున్నాము. ఇందులో మీరు చెప్పిన దాంట్లో కొంత అయితే ఆచరిస్తున్నాం సార్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి క్లాస్ వింటున్నాం కాబట్టి దాన్ని ఆచరణలోకి తేవాలని కొంచెం అయితే ఫాలో అవుతున్నాం సార్. నిజంగా మీరు అన్నారు, ఒక బీదవాడికి మనం ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందము మనకు తెలుస్తుంది సార్. వాళ్ళు ఎలా దీవిస్తారు, అమ్మ చల్లగా ఉండు అంటారు. ఆ చల్లగా ఉండు అనేదే మనకి దీవెనలాగా ఉంటుంది సార్. అలా ప్రతిదీ ఏదైనా ఒక పక్షి అంటే నువ్వు వేరు నేను వేరు అనుకోకుండా ఏ పక్షి అయినా మనం చూస్తే దాన్ని ప్రేమగా ఐ లవ్ యూ అని చెప్పుకొని దానికి కొంచెం వాటర్ పెట్టినా అది తాగి అది ఆనందిస్తుంది. దాని ఎక్స్ప్రెషన్ మనకు తెలియదు, కానీ మనం ఆనందపడతాం సార్. అక్కడ ఆ ఆనందమే పరమాత్మ స్థితి సార్. ప్రతిదీ ఎక్కడైతే మనం ఆనందాన్ని పొందుతున్నామో ఆ ఆనందమే పరమాత్మ స్థితి అని నేను అనుకుంటున్నాను సార్. ఇంకోటి, మీరు అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది, మన లోపల వికారంగా ఉందా, బయట వికారంగా ఉందా, మనం అందంగా ఉన్నామా, అందంగా లేమా, లోపల ఎలా ఉన్నాం, బయట ఎలా ఉన్నాం, మనది మన ప్రతిబింబం మనకు తెలియజేస్తుంది సార్. అది వండర్ఫుల్ పాయింట్ సార్. అది అంతకుముందు కూడా ఒకసారి చెప్పారు మీరు, ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని నెమరు వేసుకున్నామని, ఇంకా అది గుర్తుండిపోవాలి సార్ ఆ పాయింట్ అనేది. అలా చెప్పారు మీరు. అంటే ప్రతిదీ మనం ఏదైనా, నేను ఒకసారి ఏం చేసా అంటే సార్, ఇంటి ముందు కాకి ఒకసారి వస్తే ఎందుకో నాకు అన్నం పెట్టాలనిపించి పెట్టాను సార్. ఇట్లా 3-4 years నుంచి నేను రెగ్యులర్ గా పెడుతున్నా. అయితే టైం కాగానే వచ్చి ఆ గోడ మీద కూర్చొని కావు అంటుంది అనమాట. ఐ లవ్ యూ ఫ్రెండ్, నేనేం నిన్ను మర్చిపోలేదు, నాకు గుర్తున్నావు, కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది, అందుకని పెట్టలేకపోయాను, పెడతాను అని అంటాను అనమాట. అనగానే అది కావు అని వెళ్ళిపోతుంది. మళ్ళీ నిజంగా ఆశ్చర్యం సార్, నిజంగా ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వస్తుంది సార్. అప్పుడు పెడుతుంటే తినిపోతుంది అనమాట. అయితే ఇలా రిలేషన్ వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరిద్దరు వచ్చినప్పుడు గమనించారు నేను మాట్లాడేది, అంటే నా లోపల నేను మాట్లాడుతున్నది గమనించారు. ఒక్క నిమిషం. ఓకే, మైక్ ఆన్ చేసుకున్నాం అమ్మా. అవసరం మాట్లాడలేని వాళ్ళందరూ మైక్ ఆఫ్ చేసుకోవాలి కదా. అయితే ఇట్లా ఒకసారి మా ఫ్రెండ్స్ వచ్చారనమాట, మెడిటేషన్ ఫ్రెండ్సే. ఏంటి నువ్వు ఇంత బాగా మాట్లాడతావా కాకితోటి అని అన్నారు. నాకు నవ్వొచ్చింది. అయితే మా చెల్లి వాళ్ళు, మా మరిది వాళ్ళు వచ్చినప్పుడు కూడా, వదినమ్మా చూసావా టైం కాగానే నీ ఫ్రెండ్ నీ కోసం పిలుస్తుంది గోడ మీద కూర్చొని, ఈ రోజు పెట్టలేదా అని అడుగుతారు అనమాట మా చెల్లి వాళ్ళు కూడా. అట్లా ప్రతిరోజు అలవాటైంది సార్. నాకు అది రాకపోతే నాకు బాధ అనిపిస్తుంది, ఏంటి వాళ్ళు ఎక్కడ పోయింది, అసలు రాలేదు మా ఫ్రెండ్ అనుకుంటాను సార్ మనసులో. అలా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా సార్, ఆ ఎండాకాలం పాపం
మూగజీవాలు కదా, వాటికి అనటానికి ఏం ఉండదు, మనమంటే మనుషులం మాట్లాడుతున్నాం, అవేం మాట్లాడలేవు కదా అనేసి ప్రతి ఎండాకాలం ఇంత పెద్ద కంచుడు కొని బయట పెట్టి 3 పూటలు వాటర్ పోస్తాం సార్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అవి వచ్చి తాగిపోతుంటే బయటికి వెళ్ళి నేను చూసినప్పుడు నా లోపల ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే అంత హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ హ్యాపీనే మన పరమాత్మ స్థితి సార్. ఒక అతను, నేను వైజాగ్ ఒక రోజు ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 16 years బ్యాక్ ఒక జాబ్ పని మీద, ఆఫీస్ పని మీద ఒక వైజాగ్ వెళ్తే లాడ్జ్ దగ్గర ముందు రోజు ఫుడ్ తెప్పించడం బాగాలేదు. సరే నేను తింటాను అని చెప్పేసి ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళా. ఆడు అరిటాకులు పెట్టాడు వరుసగా. భోజనం ఎంత అయిపోయిన తర్వాత షాక్ అయింది. భోజనం ఎంత అప్పటికే మీల్స్ ఆల్మోస్ట్ దగ్గర 70 రూపాయలు 80 రూపాయలు అయితే మీల్స్ లేదు. ఆడు 25 రూపాయలు చెప్పాడు. 25 రూపాయలు భోజనం చెప్పాడు. సరే తిన్నాను, అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజు కూడా వెళ్ళాను. మళ్ళీ సేమ్ అది తీసుకున్నాడు. నేను కేకేసి అడిగా, అందరూ 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటే నీకు 25 రూపాయలకి ఏం వర్కౌట్ అవుతుంది అంటే, వర్కౌట్ అవుతుంది కాదు సార్. నేను ఈ ఊరు వచ్చినప్పటికీ నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఎవడో భోజనం పెడతాడేమో చూశాను, ఎవడో పెట్టలేదు. అందుకే నా అలాంటి వాళ్ళ కోసమే పెట్టాను సార్ హోటల్. నాకు బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో కూడా 5 రూపాయలు మిగులుతున్నాయి సార్ చాలని చెప్పి. అంటే ఒక కష్టం విలువ ఆ కష్టపడ్డవాడికి తెలుస్తుంది. అది ఈ రోజు కూడా అంతే అనుకుంటుంది నాకు తెలిసి. ఏమైనా పెరిగితే ఒక 5 రూపాయలు పెరుగుంటది. అంటే విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక రోజు ఒక సైట్ లో ఉండిపోయాం. బాగా ఇది బాగా ఏరియా అంటే ఒక ఫుడ్ దొరకని ప్లేస్ అది. ఫుడ్ దొరకని ప్లేస్ అయితే అక్కడ ఏంటంటే ఒక రిలయన్స్ సైట్ అది. ఆ సైట్ లోను ఏం జరిగింది అంటే, సూపర్వైజర్ చెప్పాను, ఐటీలో వర్క్ చేస్తున్నారు, నేను వేరే ఇంజనీర్ ని, వాడు అక్కడ ఉన్న సూపర్వైజర్ చెప్పాను, నైట్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వీళ్ళకి ఫుడ్ తెప్పించని చెప్పా. ఎప్పుడు చెప్పా? ఈవినింగ్ 6 గంటలకు చెప్పా. అది వేరే ఊరు నుంచి తీసుకురావాలి. అయితే వాడు తీసుకురాకుండా ఏం చెప్పాడంటే, తీసుకురాలేదు కరెక్టే, అక్కడ వాళ్ళ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని భోజనాలు వండుతూ ఉంటారు అక్కడ చిన్న చిన్న ఇళ్లలో. వాళ్ళకి కూడా చెప్పలేదు వీడు. అంటే అడిగి అంత నెగ్లెసిటీ పెద్ద పట్టించుకోలేదు మనుషుల్ని. అయితే చూద్దాం అని చెప్పటికి 8 అయిపోయింది, వీళ్ళకి భోజనాలు రాలేదు. నేను అడిగా, వీళ్ళకి భోజనాలు రాలేదు ఏంటి పరిస్థితి అంటే, ఆ రోజు అందరూ దగ్గర 15 మంది ఉన్నారు. నాకు షాక్ మాట, 15 మంది ఉన్నారు, ఇటు భోజనాలు చెప్పలేదు, తీసుకురాలేదని చూద్దాం, రండ్రా బాబు అని బయటికి తీసుకెళ్తే ఎక్కడ 10 కిలోమీటర్ల వెళ్ళినా భోజనం దొరకదు, అలాంటి ఏరియా అది. చూస్తే నేను వచ్చి అప్పటికి నేను వెళ్ళి 2వ రోజే, ఒక రోజు నేను భోజనం చేస్తున్నాడు అని ఒకటి కేకేసి పిల్లవాడిని, తమ్ముడు వెళ్ళరా అని చెప్పి ఆడితే మాట్లాడి, ఏం చదువుకుంటున్నావు ఏంటని మాట్లాడా. అని బయటకు వస్తాం చూసి, అన్న ఏంటని వచ్చారు బయటకు అన్నాడు. అంటే లేదు తమ్ముడు, భోజనం మా వాడు చెప్పమంటే చెప్పలేదు, మరి వాళ్ళ భోజనం కావాలంటే ఆడు ఒక అరగంట ఆగండి అన్న అని చెప్పేసి ఆడు వండుకున్న అన్నం అంతా తీసుకొచ్చి మాకు పెట్టేసి ఆ తర్వాత ఆడు వండుకున్నాడు. ఒక మంచి మాట వల్ల తర్వాత నేను తీసుకెళ్ళి ఒక 4,000 ఎంత చేతులు ఉంటే పెడతంటాడికి, వద్దన్న మామూలు రేటే ఇవ్వండి పర్వాలేదు అని చెప్పాడు. వాడు గొప్పోడు. ఆయన ఈ రోజు కూడా ఎన్ని 16 సంవత్సరాలు ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుందంటే వాడు గొప్పోడు. అంటే ఏంటంటే అప్పుడు తెలుస్తుంది మన డబ్బు ఉన్నా సరే ఆకలి తీరుతుంది ఒక్కోసారి. ఆడి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆకలి తీరింది అక్కడ. అదే ఏంటంటే ఇప్పుడు మనిషి క్యారెక్టర్ ముఖ్యం అంతే. నిన్న మా ఊరు వెళ్ళా, సొంత ఊరు వెళ్ళా. అయితే అక్కడ మా ఇల్లు మళ్ళీ రిపేర్ చేస్తే టైం పడుతుంది ఎందుకులే అని చెప్పేసి మా ఊర్లోనే లాడ్జ్ తీసుకుంటే రాత్రి మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసారు. బస్సు ఎక్కితే వాళ్ళ తిట్లు, నువ్వు వచ్చి ఎందుకు రూమ్ తీసుకోవాలి, నేను నాకు ఫోన్ చేస్తాను రానా ఇదా చాలు. ఆడి ఇంటికి వెళ్తామో లేదో విషయం, ఆడి అంటే ఒక ప్రేమ అభిప్రాయత అలా ఉంటది అన్నమాట. అది సంగతి. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేశ్వరి గారు మాట్లాడండి. నమస్తే సార్, ఈరోజు చాలా బాగుంది సార్ క్లాసు. అయితే మీరు చెప్పిన ప్రతి పాయింట్ బాగానే ఉంది సార్, కానీ అందులో ఏంటంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు అది వెంటనే చెప్పాలి, లేదు అంటే అది మనం చెప్పకపోయినట్లయితే వారితో పాటు మనం కూడా తప్పు చేసినట్లే అన్నారు కదా సార్, చాలా బాగుంది అది సార్. తర్వాత మనలో పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు మన స్థితిని మనం ఎప్పుడు తగ్గించుకునే హక్కు మనకి లేదు అన్నారు కదా సార్, అది కూడా బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఓకే సార్, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుకుమార్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. పరమాత్ క్లాస్ కి వెల్కమ్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే. ఇది ఇంతకుముందు మనకి స్పిరిచువల్ బ్రిడ్జి క్లాస్ లో చెప్పిన అఫర్మేషన్స్ ఉన్నాయి, అంటే మనీ ప్రాబ్లం కానీ రిలేషన్ కానీ
ఈ తర్వాత స్పిరిచువల్ కానీ అన్ని అవే వచ్చినా కానీ అప్పుడు నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు యాక్చువల్ గా ఆ రోజు. ఇప్పుడు విన్నాను సార్, బాగా ఇంట్రెస్ట్ గా నోట్బుక్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దాకా ఎప్పుడు రెగ్యులర్ గా వింటూ ఉంటానే కానీ కొంచెం ఇంట్రెస్ట్ గా వినాలని, మనసు పెట్టి వినాలంటే అప్పుడు ఎక్కుతున్నాయి మైండ్ కి క్లియర్ గా. ఇప్పుడే కొంచెం అంటే శుద్ధ చైతన్యంతో ఉండటం అంటే అసలు అంటే ఎదుటి వాళ్ళని అందరినీ యూనివర్స్ గా చూడటం సార్ అది అందరినీ. అంటే ఇక్కడ ఏం లేదు సార్, పర్టికులర్ ప్రాబ్లం అక్కడ వస్తుంది చెప్పండి ఒకటి మాట. ఒక రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది చెప్పండి? వాడు ఉన్న స్థితిని మనం అంగీకరిస్తలేదు. వాడు మనం చెప్పినట్టు ఉందా అనుకుంటాం మనం. ఇప్పుడు నేనున్నాను సార్, నేనున్నాను, ఒక విషయం చెప్తాను. నేను ఒక ఇడ్లీలో సాంబార్ ఇలా పిసికేసుకుని తింటాను నేను, అది మీకు ఇష్టం ఉండదు. మీరేమో స్పూన్తో మంచిగా తింటారు, మీకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం. కానీ నేను అన్ని విషయాలు నష్టంగా ఒక విషయం ఇష్టం లేకపోవడం వల్ల మీరేమనుకుంటారంటే ఈ గణేష్ ఇలా సరిగ్గా తిండా అని చెప్పి దూరం పెడతారు. అక్కడ దాన్ని మీరు అంగీకరించేస్తే నార్మల్ అయిపోతారు. మీరు నేను ఒకటే. ఇలా ప్రతి విషయంలోనే అంతే. వాళ్ళకి బయటకు వెళ్తే ఇష్టం, ఇప్పుడు కొంతమందికి హోటల్కి వెళ్తే ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో తింటే ఇష్టం. మనం అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. కొంతమందికి ఎవరైనా చుట్టాలు వచ్చిన మాట్లాడలేరు, వాళ్ళు ఏంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ గా మాట్లాడలేరు. మనం ఏమనుకుంటాం అంటే దీనికి పొగరు మాట్లాడదు, ఎందుకు మాట్లాడదు అని చెప్పి మనం అనుకుంటాం. వాళ్ళ స్థితి అది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్థితిలో వాళ్ళకి అట్టుగా ప్రతిదాన్ని ఓకే. అప్పుడు మనం ఏం చెప్పాలి? తన కొంచెం మామూలుగా ఇలా క్లోజ్ గా ఉంటదండి, మనం ఇచ్చేయాలి. టీ తెచ్చి ఇస్తారో మనం ఇచ్చేసి అంతా ఇవన్నీ పంపించాలి అంతే. అంతేగాని వాళ్ళని మనం ఇది చెయ్యాలి అది చేయాలని చెప్పొద్దు. ఎందుకు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం బట్టి వాళ్ళు అలాగ ఉంటారు. మనందరూ చుట్టాలతో బాగా క్లోజ్ గా ఉంటాం, ఒక్కొక్కరు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాగ ఉంటది. ఇలా ప్రతి దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అంతే. ఓకే, నేను గమ్ముని ఎప్పుడైనా సరే ఎక్కడన్నా మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రాలేదంటే ఏదో సంథింగ్ మనం ఏదో ఒకటి చెప్పేసి వచ్చేవాళ్ళు. అంతేగాని వాళ్ళ మీద ఈ రారు చెయ్యరు అని మనం చెప్తాం వల్ల ఎవరిని బయట పెట్టుకుంటున్నావు, నిన్ను నువ్వు బయట పెట్టుకుంటున్నావు అంతే. నీ ఇంట్లో విషయాలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావు అంతే. నీ ఇంట్లో గుట్టు అంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు. అలా కాకూడదు. నువ్వు ఏమన్నా భార్యని తిట్టాలి సార్, భార్యని తిట్టాలి, పక్కడి దగ్గర తిట్టకూడదు అంతే. మెడిటేటర్ కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మెడిటేటర్ అయితే కొంచెం అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఏదైనా సరే సార్, ఏదైనా సరే దృష్టిని బట్టే సృష్టి. మనం ఏదైతే చూస్తున్నామో అదే వస్తుంది. వాళ్ళకి తెలియదు మనకు తెలుసు కదా అని వదిలేసామంటే అసలు ఎవరి ప్రాబ్లం ఉండదు అంతే. విడిచిపెట్టండి అంతే, ఏం కాదు, నథింగ్. ఏంటంటే ఒక్కటే విషయం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోరు, మనం అర్థం చేసుకున్నాం అంతే, తెలిసిపోయింది. ఒకటే సార్ గుర్తుపెట్టుకోండి సార్, ఒకటి చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఒకడు వెళ్ళిపోతే జాయింట్కి వెళ్ళిపోయిన ఎవరన్నా చూసారా? వెళ్ళరు. మరి ఎందుకు ఈ పాకులాట, ఎందుకు ఈ పీకులాట? ఒక కొడుకు ఎక్కువ ఆస్తి ఇచ్చి ఇంకో కొడుక్కి తక్కువ ఆస్తి ఇచ్చినప్పుడు నాన్న నువ్వు గ్రేట్ అని చెప్పి కూడా ఎవడన్నా ఉంటాడా? తక్కువ ఆస్తి తీసుకున్నవాడు వాడికి ఎక్కువ ఇచ్చే ఉంటాడు, ఎక్కువ ఆస్తి తీసుకున్నవాడు మొత్తం నాకే ఇచ్చేచ్చు కదా అంటాడు. ఎవరు హ్యాపీనెస్ చేయలేరు సార్ జీవితాంతం కూడా. వేరే వాడిని మనం హ్యాపీనెస్ చేయాలి, మన హ్యాపీనెస్ పెట్టుకోవద్దు. మనం హ్యాపీగా ఉంటే ఫస్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అందరూ హ్యాపీగా వస్తారు అంతే. ఓకేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రాధు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ కోటి కోటి కృతజ్ఞతలు సార్. ఫస్ట్ స్టార్టింగ్ బ్రిడ్జ్ అని ఎవరన్నా అడిగారా అని క్వశ్చన్ వేశారు సార్. ఎందుకు స్పిరిచువల్ బ్రిడ్జ్ పెట్టానని అడిగారు సార్. ఈ స్పిరిచువల్ బ్రిడ్జ్ ఒక్కొక్క మెట్టు పరమాత్ముడికి ఎలాగ తీసుకొని వచ్చింది అనే దానికి అద్భుతమైన ఇదే, నిజంగా సార్ గ్రేట్ సార్. ఈ రోజు నాకు చెప్పండి సార్. చెప్పండి. ఈ రోజు నాకు గ్రేట్, చాలా గ్రేట్, మెరకలే అనిపించింది సార్. నాకు ఒక వారం నుంచి నేను ఏం చెయ్యగలను, నేను ఇంట్లో ఉండి మాస్టర్ మీరే అని సార్. మీరు మాస్టర్ పేరు అందరూ చెప్తారు కదా సార్, నేను దాంతో పాటు నాకు గణేష్ మాస్టర్ అని కూడా నేను సంబోధిస్తాను సార్. అలా చెప్పినప్పుడు నేను
పంపిరు నన్ను, ఇంట్లోనే ఉంటాను అన్నప్పుడు ఈ బళ్ళారి పిఎంసి కళ్యాణ కర్ణాటక ఛానల్ వాళ్ళు ఇది నాకు ఆధ్యాత్మికంగా డైలీ 1 అవర్ చేయడానికి అవకాశం ఇచ్చారు సార్. అందరూ మంచి రిజల్ట్ అని వచ్చినారు సార్. అది మీ గ్రేటెస్ట్ సార్, గ్రేట్నెస్. నాకు ఉమా మేడము, మళ్ళా ప్రేమలత మేడం గారు, మహాలక్ష్మి దేవి మేడం గారు, అందరూ నాకు ఎంత హెల్ప్ చేసినారు సార్, ఎలా చెప్పాలా అనే దానికి. వీళ్ళందరికీ తో పాటు మీకు కూడా చాలా కృతజ్ఞతలు సార్. ఈరోజు చాలా రోజుల తర్వాత పూజకి రాండి అని చెప్పినప్పుడు ఇది మా పత్రిజీ మాస్టర్స్ ని అనుకొని పోయినాను సార్. మాస్టర్ మీరే నాకు దావా చూపండి, మీరే నాకు అన్ని చెప్పి, నాకు తెలీదు, ఆయన 0 అనేసి పోయినాను సార్. ఈ రోజు జస్ట్ బాబా పూజ చేసేటప్పుడు చాలా రోజులైంది మేడం మీరు రాక అనేసి, మీరు ఉండింటే బాగుంటుందని చాలా అద్భుతంగా వచ్చినాయి సార్ మాటలు. నాకే అనిపించింది నేనేం మాట్లాడినానని. ఇట్లా ధ్యానం అంటూనే ఖచ్చితంగా ధ్యానం చేస్తాము మేము, ఒక ప్లేస్ చూస్తాము, మీరు మాకు చెప్పిండి మీరు అనేసి చెప్పారు సార్. నేను మనసులో మిమ్మల్ని అనుకున్నాను సార్. నేను నిజంగా అంటే నాకు ఇంత స్పిరిచువల్ కి నేను పని చేస్తానని మీరు చెప్పండి, తనే చేయించుకుంటుంది అనేదానికి ఈ నా లైఫే నిదర్శనం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నేను ఏం మాటలు రావడం లేదు సార్ నాకు హృదయపూర్వకంగా. నాకు ఆనందంతో కంట్లో నీళ్ళు వస్తున్నాయి సార్. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ సార్. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇంకెవరు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారమ్మా? ఇందాక మాట్లాడేది ఎవరు? కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే మాట్లాడండి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఇందాక మాధవి అని పిలిచారు సార్ ఇందాక ఎవరు మీరు? ఓకే అమ్మ, కొత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరిని ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. సార్ రాధిక గారు కొత్తగా వచ్చారు. మీరు ఎవరు? రాధిక రాధిక గారు గారా? మాట్లాడండి మేడం. నమస్తే సార్. నేను నమస్తే. 1 వీక్ అయింది మేడం, 1 వీక్ అయింది జాయిన్ అయ్యి సార్. యాక్చువల్ గా మాట్లాడదాం, నాకు కోల్డ్ అయింది, వాయిస్ రావట్లేదు. పర్వాలేదు, సార్ మాట్లాడండి, పర్వాలేదు. ఇందాక నేను అనుకున్నాను సార్, ఒకటి అంటే ఇప్పుడు రిలేషన్స్ గురించి చెప్పారు కదా సార్, ఆర్గ్యూ చేసే వాళ్ళతోని కూడా ఎలా ఉండాలి మనము, అది అడగాలి మిమ్మల్ని అనుకున్నా నేను. వేరే వారికి మీరు ఆన్సర్ ఇచ్చారు కదా సార్, వాళ్ళ స్థితి అదే వాళ్ళకి తెలీదు. నేను రాసుకున్న పాయింట్ తెలీదు, మనకు తెలుసు కదా అని కామ్ గా ఉండాలి. అంటే కొన్ని అన్ని వదులుకొని ఉండలేం కదా సార్. అంటే మనం కొన్ని రిలేషన్స్ చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే మేడం, ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఏంటి అంటే, ఇప్పుడు అవతల వాళ్ళు, ఇప్పుడు మనం ఒక మనిషి మిమ్మల్ని హర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు, అది మీ దాకా వచ్చినప్పుడు మీరు క్షమించేసారు, ఊరుకుంటున్నారు. ఆ వ్యక్తి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా హర్ట్ చేస్తూ మాట్లాడుతూ నేర్చుకున్నప్పుడు, ఇక్కడ మనం చెప్పే స్థితిలో ఉన్నప్పుడు మనం చెప్పాలి. చెప్పకపోతే ఏంటంటే మనం కూడా బీజం పోసి ఆ చెట్టుని పెద్ద వృక్షంగా చేస్తున్నట్టు అయిపోతుంది. అది చిన్నగా ఉన్నప్పుడు మనం చెప్పేసాం ఇది విషయం అని చెప్పామనుకోండి, ఆటోమేటిక్ ఒకసారి మారుతాడు. ఇంకోటి ఏంటంటే, ప్రతిసారి రిలేషన్ లో ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇది ఇలాగే జరుగుతుంది, ఇలాగే చేస్తారని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ గా అంతకు ముందు ఎలాగున్నా ఓకే అన్న టైప్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకు ప్రాబ్లం ఉండదు, అంతే. అంటే చెప్పినప్పుడు కూడా అంటే మనం చెప్పే ఒక అతను చెప్తున్నాడు ఎక్స్పీరియన్స్. ఒక అతను చెప్తున్నాడు ఏంటి అంటే, ఒక అతను అంట గవర్నమెంట్ జాబ్ చేసినంత సేపు కూడా ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడంట ఫ్యామిలీ మొత్తానికి. రిటైర్ అయిపోయిన రోజుకి సేమ్ ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆయన రూమ్ లో అన్ని అలాగే ఉంచేసి, నువ్వు నీ రూమ్ లోంచి బయటికి రాకంతే, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామని చెప్పారంట. అక్కడ ఏమైపోయింది, నీకు జాబ్ ఉన్నంత సేపు నీ పవర్ తో నువ్వు ఇలా ఉండాలి అలాగ ఉండాలని చెప్పేసి నువ్వు అందరినీ చేసావు కదా. నీ జాబ్ తీసేసిన రోజున ఏం చేశారంటే, మొత్తం ఆడి గది మాత్రం నేను ఇష్టం వచ్చిన నీ గదిని పెట్టుకో, మా అమ్మల్ని అడిగితే నువ్వు అసలు టీవీ కూడా నీ ఇంట్లోనే చూడు, నీ గదిలో చూడు, బయటకు వస్తే అర్హత లేదని చెప్పేశారంట. అంటే ఏంటంటే, మనం ఎవరినో ఏదో చేసేద్దాం అనుకునేవాడికి చివరికి తిరిగి మన దగ్గరికి వస్తుంది అన్నమాట. అది అంత దాకా తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటం బెస్ట్. ఇంకొక ఎక్స్పీరియన్స్ సార్, మా ఆఫ్టర్నూన్ పడుకున్నాను. అయితే ఇప్పుడు మనకి అక్కడ అవుతుంది కదా పిరమిడ్, మహాశ్రీ చక్రం.
అక్కడ ఆ టెంట్ వేసి ఉంది. అందరూ కూర్చున్నాం అక్కడ. శ్రీచక్ర పిరమిడ్ అందులో మొత్తం ఇప్పుడు టెంపుల్లో దేవుడి దర్శనం ఎలా అవుతుందో మనకి ఆ ఆ పరమాత్మ దర్శనం అవుతుంది అక్కడ. అన్ని ఇట్లా కలర్స్ మొత్తం కనిపించట్లేదని వెనక నుండి వచ్చి ముందు కూర్చున్నాను. ఓకే, అది సూపర్. వచ్చింది సార్. ఓకే, సూపర్ మేడం, సూపర్. బాగుంది మరి. ఓకే, చాలా బాగుంది సార్ మీ సబ్జెక్ట్ మీరు ఓకే, చెప్పడం. ఓకే, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇవాళ వచ్చిన వాళ్ళు? సుధా మాట్లాడు. సుధా సార్ ఒక నిమిషం. సార్ చంద్రశేఖర్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు. సార్ వీడియో ఆఫ్ చంద్రశేఖర్ గారు మన చేస్తున్నారు కదా. చంద్రశేఖర్ గారు అనుకుంటా. మన చంద్రశేఖర్ గారు అనుకుంటా ఆయన. లేదు, ఆయన పాత ఆయన. ఓకే సార్. ఓకే, ఓకే అమ్మా, క్లోజ్ చేసుకుందామా? సార్ వీడియో ఆఫ్ చేస్తున్నారు కదా, తెలుసుకోలేదు. ఓకే, ఓకే, ఆయన పాత ఆయన కానీ. ఓకే, క్లోజ్. హైమావతి హ్యాండ్ రైజ్ చేసినట్టు మాట్లాడింది. హైమావతి సులోచనమ్మ మాట్లాడండి. కాదు, హైమావతి గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు కదా ఇందాక. ఎస్, ఓకే హైమావతి గారు. హైమావతి అమ్మ, గారు మాట్లాడారా మాట్లాడండి. మీరు? నమస్తే సార్. చెప్పమ్మా, నమస్తే చెప్పమ్మా. నమస్తే సార్. చాలా చాలా బాగున్నాయండి క్లాసులు. మీరు చెప్పి ఇంతకు ముందు తెలిస్తే ముందే నేను చాలా మారేదాన్ని క్లాసులోకి రావడం వల్ల. నాకు తెలుసు, ఇంకా బాగుంది. నాకు ఈ మధ్యలో తెలుస్తుంది. చాలా మంది చాలా నేర్చుకుంటారు. కాదమ్మా, ఇది ఎప్పుడు అయినా గుర్తుపెట్టుకొస్తుంది. మనకి ఎప్పుడు ఏ అవసరం ఉందో అది మన దగ్గర తీసుకొచ్చి పెడతారు ధ్యానం అంతే. ఇంకేం లేదు, ముందు తీసుకుని వెనకాల తెస్తున్నది కాదు. విషయం ఏంటంటే మనకి ఎప్పుడు ఏ అవసరం ఉందో సరే అది మన దగ్గర తీసుకొచ్చి పెడతారు ధ్యానం అంతే. ధ్యానాన్ని నమ్ముకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అంతే. ఒక 15 years అండి పడ్డా చాలా, కానీ ఎంత తొందరగా బయటపడిపోయాయి అన్నిట్లోంచి. క్లియర్ అయ్యారా? ఆ, మీరు 3 క్లాసుల నుంచి వస్తున్నారు కదా? 3 క్లాసులు 4 క్లాసుల నుంచి వస్తున్నారా? మూడు ఇది 4వ క్లాస్. 3 క్లాస్. 3 క్లాస్ ఓకే, వస్తున్నాను. క్లియర్ అయినాయా? చాలా కొంచెం క్లియర్ చాలా అయినాయా? మొత్తం క్లియర్ అయ్యండి. అవునా, సూపర్ అమ్మ, సూపర్. హ్యాపీ. ఓకే అమ్మ, సూపర్ అమ్మ, సూపర్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. సులోచనమ్మ మాట్లాడండి. నమస్కారం. నమస్తే అమ్మ. నమస్తే నేను అమ్మ. ఇందాక మెడిటేషన్ స్టార్ట్ అయింది, పిల్లలంతా ఒకటే గోల గోల చేస్తా ఉన్నారనమాట. నేను అన్నాను, ఏంటి ఈ రోజు ఏమో స్పెషల్ క్లాస్ ఉంది, వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు, ఏం చేయాలని ఒకసారి అట్లా పత్రి సార్ వంక చూసి చెప్పినాను. మీరు ఏం చేస్తారేమో నాకైతే తెలియదు, నాకు మాత్రం క్లాస్ వినాలి, నేను మెడిటేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పి ఇచ్చేసాను. ఒక సెకండ్ లోపల సార్ అసలు ఇంకా అంటే నేను నా బాడీ లేదు అక్కడ, అది ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం అవట్లేదు. కానీ అన్ని పిరమిడ్స్ పడుతున్నాయి అనమాట. అన్ని పిరమిడ్స్, రకరకాల పిరమిడ్స్ అనమాట అవి. శ్రీచక్ర పిరమిడ్, ఆ పిరమిడ్, ఇన్ని పిరమిడ్స్ ఇక్కడ ఎక్కడ వస్తున్నాయి అబ్బా, ఇవన్నీ ఎక్కడ వెళ్తున్నాయి, నేను ఎక్కడ వెళ్తున్నానో నాకు తెలియదు. నేను ఏం ఏం చూస్తున్నా నాకు అర్థం అవట్లేదు అనమాట అసలు చాలాసేపు. అదంతా చూసాను. తర్వాత ఏంటంటే నాకు ఒక ఇట్లా కన్ను కనిపించింది సార్. అది మరి మనిషా లేక దేనిది నాకు అర్థం అవ్వలేదు. అది ఒక ఇట్లా ఒకటే కన్ను అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మనం ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఇది. శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పి యశోదాదేవి నోరు ఇలా తెరవగానే మొత్తం పాతాళ లోకం, అన్ని లోకాలు, మొత్తం సృష్టి మొత్తం నోట్లో కనిపించింది అంటారు కదా. అలా ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూనివర్స్ అంటే బయట లేదు, నీ లోనే ఉంది. ఆ లోన క్రియేషన్ అంతా లోనే జరుగుతుంది.
బయటకు ఉన్నదంతా జస్ట్ ఏంటి, నీ ఇంట్లో గోడల మధ్య నువ్వు ఎలా ఉన్నావో అలా ఆకాశం భూమి నీకు కనిపిస్తుంది. క్రియేషన్ అంతా చేసేది నువ్వే, లోనే ఉంది మొత్తం అంతా. మీరు ఈ రోజే నేను స్వర్గంలో ఉంటాను అని మీరు అనుకున్నప్పుడు స్వర్గంలోకి మీరు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతారు. లేదు నేను ఈ రోజంతా ఇక్కడ వేరే చోట శ్రీకృష్ణుడితో ఉంటానంటే శ్రీకృష్ణుడితో కనెక్ట్. ఎందుకంటే లోన క్రియేషన్ లెవెల్లో మీరు ఉన్నారు, లోనే ఉందంతా. ఈ బయటికి కనిపించినంత డ్రామాయే. మళ్ళీ ఆ లోనకి వెళ్తామే అసలైన స్పిరిచువాలిటీ. అంతే సార్. అదే నేను లోన ఉన్న వాడిని పట్టుకుంటమే నిజమైన స్పిరిచువాలిటీ. అంతే, బయట ఏమీ లేదు. భౌతిక జీవితం మీరు లోన మారిపోయారా, బయట ఉన్న అన్ని మారిపోతాయి. బయట మారలేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఇందాక అన్నారు కదా, ఆ పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు నేను కనెక్ట్ అవుతాను అనుకున్నప్పుడు లోనకి వెళ్ళిపోయారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతలేదు, మీ లోనకి మీరు మొత్తం సృష్టిలోకి వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ బయటకు వచ్చారు. అంతే, ఇదే లాజిక్. అంతే, మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ ఉంది. మళ్ళీ ఇవాళ గొప్ప మెసేజ్ ఇచ్చారు, చాలా గ్రేట్ మెసేజ్ ఇది. అంతే, ఒకటే, మనం ఎక్కడ ఈ క్షణాన్ని ఉండాలో అక్కడ ఉండగలం, రావచ్చు వెళ్ళొచ్చు. అంతే. అదే నేను బ్రహ్మజ్ఞానం క్లాస్ అంటే నేను అదే అనుకుంటున్నాను అనమాట. నాకైతే చాలా తక్కువ ఉంది బ్రహ్మజ్ఞానము. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరే చేయాలి అని చెప్పేసి నేను రోజు ఎట్లా కనెక్ట్ అవుతున్నానంటే మీ లోపల ఉన్న పత్రి సార్కి చెప్తున్నాను. అంతే, అందరూ ఉన్నారు. అంతే, అందరూ ఉన్నారు. మన శివుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అంతే, మనం చూసి దాన్ని బట్టి కనిపిస్తారు. ఓకే, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్ సార్. సార్ యాక్చువల్ గా మా మిస్సెస్ జే లక్ష్మీదేవి యాక్చువల్ గా జాయిన్ కావాల్సింది సార్. ఆ సెల్ ఫోన్ లో అది ఓపెన్ కావడం లేదని నా దాంతో చేశాను సార్. ఓకే సార్, ఓకే, నో విషయం. మేమిద్దరం కలిసి రేపటి నుంచి క్లారిటీగా వింటాం సార్. సార్ ఎలా మేమిద్దరం ఉంది సార్ క్లాస్, బాగుందా అండి? సార్ నేను వినింది 10 o'clock నుంచి సార్. క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ మొదలయ్యే ముందు విన్నాను సార్. సార్ చాలా బాగుంది సార్. మీరు చాలా ఓపిక్ గా క్వశ్చన్లు ఆన్సర్ చేస్తున్నారు. చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తున్నారు సార్. సార్ మేము కొంచెం మిస్ అయినాం సార్. రేపటి నుంచి 9:30కి వింటాం సార్, తప్పకుండా సార్. ఓకే సార్, ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మ, నమస్తే సార్. మేము మాకు శైలజ చెప్పింది సార్, మీ క్లాసులు కొన్ని పంపిస్తా అంటే వినేవాళ్ళము. ఓకే అమ్మ, ఓకే. తర్వాత జాయిన్ అయినాం సార్. మిమ్మల్ని కలిసిందంటే కూడా హైదరాబాద్ లో. ఆమె నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. మేము వచ్చేసి ఒక 14 years నుంచి ధ్యానం చేస్తాం సార్. పత్రి సారు కడపకు వచ్చేవాళ్ళం. ఓకే, ఓకే. మీ క్లాసులు ఉండడం మా అదృష్టం సార్. ఓకే, ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తాం సార్. నా సెల్లులో రాలేదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. మాట్లాడండి. హలో, అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే సార్. నేను నమస్తే. తిరుపతిలో జరిగిన ఒక మెరాకిల్ చెప్తాను సార్. అది నాకు జరిగిన అనుభవము. గర్భగుడిలో ఇదైన తర్వాత ఆ మనసంతా తిరుపతి స్థలం చేరుతూనే ఒక విధమైన ఆనందము. గుడి దేవునికి ఏం మొక్కుకోకుండా ఎప్పుడు ఏది మొక్కను, కానీ నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని అనుకొని దర్శనం అయిపోయినాక చుట్టూ తిరిగి అటు వచ్చి కూర్చున్నాము. ఓల్డ్ ఏజ్ అని చెప్పేసి పక్కకు జరిపారు వాళ్ళు. హెల్ప్ చేస్తారు కదండి, వాళ్ళు సేవకు వచ్చి ఉంటారు. వాళ్ళు నన్ను మా ఆయన ఇద్దరిని పక్కకు కూర్చోపెట్టారు. అక్కడ ధ్యానం చేయాలా అని చెప్పి అనుకున్నాను. ఒక 2 నిమిషాలను కూర్చున్నారనుకున్నాను. వాళ్ళే జరిపి పక్కకు కూర్చోపెట్టేశారు. సరే అని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచాను సార్. నేను కళ్ళు తెరిచిన తర్వాత గర్భగుడి మీద బయటంత పెద్ద వర్షం పడుతుంది, లోపల మాత్రము మంచు. ఎట్లా అంటే విశ్వం అంటారు చూడండి సార్, అట్లా అది గర్భగుడి పైన విధమైన లైట్ గా రెడ్డిష్, చుట్టూ మంచు, బయట మంచు, పొగలు ఇప్పుడు పొగ వేస్తే ఎట్లా పొగలు వస్తుంటదో అట్లా పొగలు వస్తుంది. దాన్ని చూస్తే ఎంత ఆనందం అంటే దాన్ని మర్చిపోలేకపోతున్నాను నేను. ఈ విశ్వం ఎక్కడుంది అంటే ఇక్కడే చూపించావు స్వామి నాకు అని చెప్పేసి అనుకున్నాను. అనుకొని కూర్చున్నాను. ఆడ విపరీతమైన రష్ ఉంది.
వాళ్ళు మా బాబు ఏం చేశాడంటే, మమ్మీ మీరు రాలేరు అని చెప్పి అనుకున్నా. నేను చేతులు ఎంత డబ్బు నేను హుండీలో వేయలేకపోతాను, నేను దాన్ని పిరమిడ్కి ఇచ్చేసేయాలని అనుకున్నా. అనుకున్న వెంటనే వేయలేకపోతే నేను ఆడికి కూడా నన్ను స్వామి పంపలేదు, నువ్వు పిరమిడ్కే ఇచ్చేసేయని చెప్పేసేసి అనుకున్నాడు. అనే ఇది ఉందో ఏమో తెలియదు నాకు. వచ్చేసిన తర్వాత నాకైతే ఒక విధమైన ఆనందం సార్. ఇంకొకటి, అంతకు ముందు కూడా ఒక రాయచూరుకి వెళ్ళాను 3 days బ్యాక్. వెళ్తే ఆడ వెంటనే ఒక చైర్ మీద కూర్చోనికే బస్ దిగినాము, కూర్చొనికి పోతుంటే 500 చిక్కింది. జై పత్రిజీ అన్న. అంతే. ఇంకా అవన్నీ డబ్బులన్నీ జమ చేసి పెడతా ఉన్నాను. ఏవి నాకు ఈ తిరుపతిది మాత్రం చాలా ఇదనిపించింది సార్. భలే ఆనందమైంది. ఆనందాన్ని ప్రతిరోజు ఆనందమే, కానీ ఆనంద స్థితిని మాత్రం, విపరీతమైన ఆనంద స్థితిని మాత్రం అది మర్చిపోలేకపోతున్నాను నేను. చాలా థ్యాంక్స్ సార్. దీంట్లో ధ్యానంలోకి వచ్చినాక ఎటువంటిది ఎట్లా ఇది చేసుకునాలా, మనలో మనం ఎట్లా మారాలా, మనము ఎదుటి మనిషిని కూడా మన స్థితికి రావాలని కోరుకునాలా అనేది భలే ఇది చేస్తున్నారు సార్ మీరు. ఈ రోజు చెప్పినట్టువైతే ప్రతి ఒక్కరు ఆచరిస్తే ప్రతి ఒక్కరు పరమాత్మగానే మారిపోతారు సార్. అసలు ఇంకా మనల్ని చూసి 10 మంది కాదు కదా, 100 మంది కూడా మారొచ్చు. అంత ఆనందం వేస్తుంది సార్. క్లాసు చాలా థ్యాంక్స్ సార్. నేను మీ క్లాస్ లోకి రావడమే మా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, బస్ గురించి చెప్పాను కదా. బస్ గురించి ఎవరిని వచ్చి అయితే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ నాకు ఎంటర్ చేసి పంపించండి. వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, మీ టీంలో మీరు ఒక ఏరియాలో ఉన్న 10 మంది కలిపి మీ 10 పేర్లు ఫోన్ నెంబర్లు కూడా పంపించండి. ఇంకోటి అంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మీ దగ్గర ఎవరో డబ్బులు ఇవ్వక్కర్లేదు, మేము ఫ్రీగానే తీసుకెళ్తాం. ఇన్ కేస్ మీరు బుక్ చేసుకున్న తర్వాత నాకు పేరు చెప్పిన తర్వాత మీరు కనుక రాకపోతే కనుక మీ దగ్గరకు వచ్చి 1000 రూపాయలు అయితే నేను వచ్చి తీసేసుకుంటాను. అది తర్వాత మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కరెక్టే కదా నేను చెప్పింది? అంతే కరెక్టే కదా నేను చెప్పింది? నేను ఫ్రీగా తీసుకెళ్తాను. ఇన్ కేసు మీరు పేరు ఇచ్చిన తర్వాత గనక రాకపోతే ఆ సీట్ మాత్రం 1000 రూపాయలు ఛార్జ్ మీకే పడుతుంది. తర్వాత మీ ఇష్టం. డబ్బులు కాదు సార్, మీరు మా ఇంటికి రావడమే అదృష్టం అనుకుంటాం సార్. అంటే మీరు మానేస్తారా? మా సమస్య లేదు, అలాగా కుదరదు. అప్పుడు 1000 రూపాయలు గూగుల్ పే చేసి మళ్ళీ 2000 తీసుకుంటాం మళ్ళీ ఇంటికి వచ్చే తర్వాత మీ ఇష్టం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాస్టర్. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.